ఎందుకంటే నాకు ఆ ముందు రోజు కూడా మీరందరూ ఆలోచిస్తే కూడా నేను కనకాలపేట వాళ్ళందరినీ కూడా ఒక నెల రోజులు తగ్గి పర్మిషన్ అడగడం జరిగింది. అది సుముఖంగా ఉంటది. ఎందుకంటే ఒక నెల రోజులు అనేటప్పటికి గవర్నమెంట్‌కి టైం దొరుకుతుంది. ఒక అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఉన్నాం. ఇందులో ఏదో ఒక డెసిషన్ అయితే పూర్తిగా తీసుకోవచ్చు. ప్రజలందరికీ ఒక ఒక నెల రోజులు టైం దొరికేటప్పటికి అక్కడ ఉన్న గ్రామ ప్రజలు భీమనగర్ గానీ, కనకాలపేట వాళ్ళు గానీ ఎవరు కూడా వాళ్ళు పూర్తిగా అబ్జెక్షన్ చేయడం జరిగింది. మీరందరూ చూసిన దాంట్లో. నో నేను తగ్గే ఒక శాసనసభ్యుడిగా గానీ, వాళ్ళ సొంత మనిషిగా గానీ ఎలా అనుకున్నా కూడా నేను తగ్గి అడిగినప్పుడు కూడా ఆళ్ళు నిరాకరించారు. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు డౌటొచ్చి నేను సతీష్ గారికి పొద్దున్న 9:30కి అసెంబ్లీకి వెళ్తుంటే నాకెందుకో ప్రొటెక్షన్ అని వినబడుతుంది. ఒకసారి డౌటొస్తుందని చెప్పి నేను సతీష్ గారికి చేశాను. చేసి ఒకసారి మీరు చూడండి. నేను ఏమన్నా డౌట్ ఉంటే వెంటనే చేయండి. నేను బయటకొస్తాను అసెంబ్లీలోంచి అని చెప్పాను. వెంటనే 11 గంటలకో ఎప్పుడో సతీష్ గారు చేసి ఇదే పరిస్థితి జరుగుతుంది. మీరు కనిపెట్టింది కరెక్టే సార్. మరి ఇయన్నీ నాకు నేను ఏదైనా ఒక శాసనసభ్యుడిగా నేనేమి నేను చెప్తే యాక్షన్ తీసేసుకోవడానికి సార్ అసెంబ్లీ సమావేశాల్లో నేను ప్రతిదీ కూడా రిప్రజెంట్ చేయగలుగుతానండి మీ తరపు నుంచి నేను అక్కడ ఏం జరుగుతుందో. అంతే తప్ప ఇది చెయ్యి అనే దానికి నేను హ్యాపీ. ఇక్కడ మీరు వేయకుండా ఉండడానికి నేను అడ్డంగా దేనికైనా నుంచుంటాను. దీనికి ఆల్టర్నేట్ నేను చూపించడానికే నేను ఇది ఎక్కడ వేయకుండా ఉండాలంటే ఏం చేయాలా? నేను ఆల్టర్నేట్ చూపించాలి. ఆల్టర్నేట్ చూపించేదానికి మీరు ఇక్కడ ఆపేసామని చెప్పి ఆ రోజు ఇక్కడ ఆపేయమని చెప్పారు. దాన్ని నేను క్లోజ్ చేశాను. కాకపోతే ఆల్టర్నేట్ ఏం చెప్పాను అంటే ఆ రోజు ఆర్య గారికి కూడా కాల్ చేసి నాకు ఫోన్ ఎత్తలేదు ఆర్య. సీఐకి ఇమ్మంటే రాజేష్ ఎవరో చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. సార్ మీరు చాలా తప్పు చేస్తున్నారు. అన్నెసెసరీగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకొస్తున్నారు యానంలో. ఇంకొకటి గోపాల్ నగర్ అనేది ఏంటంటే చాలా ఎడ్యుకేటెడ్ కొంచెం నీట్‌గా ఉండి వీళ్ళు ఉంటారండి. వాళ్ళు మెచ్యూరిటీతో ఆలోచిస్తారు. సర్వసాధారణంగా బయటికి రారు. కొంచెం ఎంప్లాయీస్ టైప్ అందరూ కూడా ఉంటారని చెప్పి ఆయన వాళ్ళకి క్లియర్‌గా చెప్పినా కూడా ఆయన ఒకటే మాట్లాడాడు. నాకు ఆర్డర్ ఉంది. గవర్నర్ ఆర్డర్ ఉంది. నేను వేసుకుంటూ వెళ్ళిపోతాను. సీఏకి మాట్లాడి మీరు అటువంటివి చేస్తే మరి నేను వచ్చిన తర్వాత వేరే డిఫరెంట్‌గా ఉంటది అని చెప్పి మీ ముందే నేను మాట్లాడాను. అయితే ఆయన సార్ నాకు ఆర్ఏ చెప్పిన దానికంటే అతను ఏం చెప్పుకుంటాడో చెప్పుకోనివ్వండి సార్. అతని గురించి నాకు సంబంధం లేదు అని చెప్పి వెంటనే నేను లోపలికెళ్ళి నేను మళ్ళీ ప్రెజెంట్ చేశాను సార్. ఫస్ట్‌గా ఒక 3, 4 డేస్ ఇదే పరిస్థితి సార్. లాస్ట్‌కి ఇంకా మీకు ఇదే మీరే చెయ్యాలి. అంటే తమిళ్‌లో ఎడవంటే స్థలం మీరే ఎత్తుక్కోండి అని చెప్పి ఆయన స్పీకర్ గారు నాకు డైరెక్ట్‌గా చెప్తుంది. అదే పనిలో ఉన్నాం సార్. ఇక్కడ నేనేమో అసెంబ్లీ మానినట్టు ఉంటుంది. ఇదొక్కటే సమస్య కాదు కదా! చాలా వరకు అన్నీ కూడా నేను రిప్రజెంట్ చేయాలి. 70,000 మంది ప్రజానికి శాసనసభ్యుడిని అన్నీ చెప్పాలి సార్. నాకు ఈ టైం ఇవ్వండి సార్. కొంచెం నా ప్రజలను కూడా నేను అడిగానంటే నువ్వు ఎవరో ఒకరిని కన్విన్స్ చెయ్యి అని ఇలా చెప్పుకొచ్చారు సార్. ఈ పాత్రలో ఇదొక్కటే నా సైడ్ నుంచి జరిగిన విధానం తప్ప ఎక్కడే కొట్టాలి అనేది నేను ఎవరికీ కూడా చెప్పిన మాట కాదు. మళ్ళీ సార్ నిన్న మరి మీరున్నారు, మీ మాజీ మంత్రి గారు ఉన్నారు. మళ్ళీ నా మీద తోసేయడం మరి అది ఆశ్చర్యంగా ఉంది నాకు. సార్ 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 అది కూడా చెప్తాను నేను ఆ రోజు నేను చెప్తాను సార్. ఆ రోజు ఇది అన్నీ కూడా ముందే జరిగిపోయింది. ఇదంతా మళ్ళీ మీరు ఫస్ట్ లాగితే నేను చెప్తాను సార్. ఎందుకంటే ఆ రోజు సిఎస్ గారు వాళ్ళ కలెక్టర్ అప్పుడు అది చెప్పాను సార్ మీకు. అది కూడా అక్కడ మాట్లాడాం ఆ రోజు. వల్లవన్ గారుని చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు సార్ ఆ రోజు. వేరు కార్యక్రమాల్లో తిరుగుతుంటే మనం అలా మా ఇల్లు అలా కట్ అయిపోతాం. వీళ్ళు ఇలా వచ్చి ఆగారు. ఇక్కడ ఆగుతుంటే కిషోర్ సర్వేయరుని ఇలా అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఎందుకున్నారు సార్ అంటే ఇలాగ ఇక్కడ ల్యాండ్ ఏదో ఉందండి సార్. ఇది దేని గురించి ఎత్తుకుతున్నారంటే సార్ ఒక 10 acres 7 acres ల్యాండ్ ఉందనంటే ఇక్కడ నిజంగా అంత ల్యాండ్ ఉందా? పట్టాలోకి ఇవ్వచ్చు పబ్లిక్కి. నిజంగా అంత ల్యాండ్ ఉంటే హౌస్ పట్టాస్ అన్నీ కూడా ఇచ్చేసుకోవచ్చు అని నేను అడుగుతున్నాను. అక్కడి వరకు నేను ఉన్నాను సార్. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళారు సార్. దేనికి వచ్చాము సార్ ఇక్కడికి అంటే పందుల్లంక తీసుకెళ్లారు. అంటే ఎస్టీపీ అండి, పీడబ్ల్యూడీ నుంచి ఎస్టీపీ అంటే సేమ్ ఇలాగే ఈ లెటర్ వేస్ట్ని పీడబ్ల్యూడీ నుంచి వెళ్ళింది సార్. అది అక్కడ పెడుతున్నాము అన్నారు. సార్ అయితే నాకు ఒక కోరిక ఉందండి. చిన్న 3 బుక్కల్లో ఉన్నాయి సార్. అది మ్యాప్లో చూస్తే మీకు ఈ మధ్యలోది కొంచెం డంపింగ్ యార్డ్కి ఇవ్వండి సార్ ఇది అంటే అంత ల్యాండ్ ఉండదు కదా అంటే ముందు ఇవ్వండి సార్ ఎంతో కొంత అది ప్రాసెస్ చేస్తామని ఏదో చెప్తున్నారు కదా అంటే పక్కన వాటర్ బాడీ ఉంది ఇవ్వడానికి కుదరదు. సరే ట్రైడల్లోకి ఉంది ఇక్కడ ఇప్పుడు వచ్చి ఎప్పుడు వాటర్ దీనిపైన ఎక్కిన ఇది లేదంటే ఆయన నేను ఆర్య కింద నుంచి ఉన్నాను. కారులో గురించి కూడా కింద తెలియదు.
వద్దని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. జరిగిన వాస్తవం. నాకు ఇందులో ఏమీ ఏది చెప్పేసుకునే నా 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 తరపున అయితే నేను చెప్పిందేనండి. నాకు వెనకాల మళ్ళీ ఇంకొకడు స్టీరింగ్ తిప్పేవాళ్ళు ఎవరో లేరు మరి. అంత అవసరం లేదు. అండ్ ఇది జరిగిన వాస్తవం సార్. ఇప్పుడు నేను మొన్న మీకు ఆ రోజు చెప్పిన వీడియోలో కూడా, ఎందుకంటే నా దగ్గరికి డైరెక్టర్ గారు వచ్చి కలిశారు. ఎల్ఈడి డైరెక్టర్ గారు వచ్చి కలిసి, ఏం చేద్దాం సార్ దీనిపైన పూర్తిగా మీరు ఏదో ఒక అవగాహన తీసుకురావాలి అని అన్నప్పుడు, సార్ ప్రజలకు ఇబ్బంది పడలేని చోటు ఒకటి ఉంది. ఏంటి అంటే మన పాత బరీల్ గ్రౌండ్ ఉంది కదా సార్, అది ఇప్పుడు ఎప్పటి నుంచో వాడుతున్నాం. దాని వెనకాల కొంచెం స్థలం ఉంది సార్. అది ఫ్లడ్ ప్రోనే ఖచ్చితంగా. మరి ఇప్పుడు గోడ అయితే వస్తుంది కదా సార్, మనకి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అంటున్నారు, ఇది అంటున్నారు. పబ్లిక్ ఏ ఊర్లో అయినా కూడా బరిల్ గ్రౌండ్ అనేది ఊరి చివర ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఊరి చివర ఉంటుంది. దాని వెనకాలే ఇలాగా డంపింగ్ యార్డ్లు ఇవన్నీ దాని వెనకాల ఉంటాయి సార్. ఏదైనా ఈ చనిపోయిన కాల్చిన పొగ అంతా కూడా మనకు ఊర్లోకి వస్తుంది అని అనుకుంటే అది ముందు ఉంది సార్. ఇప్పుడు నేను చెప్పేది వెనకాల ఉందండి. ఏం సార్, ఇది నేను చెప్పేది దీని వెనకాల ఉన్నాను సార్. అంటే చెత్త పొగ ఇట్లే పొగ అనుకుంటే మరి దహనం చేసిన దానికి అన్నీ కూడా ఇది కాదు కదా సార్. అంటే ఇది వెనకాల ఉంది ఇది సార్ అని చెప్పి నేను ఆర్ఐ గారికి ఫ్రమ్ ద డే 1 నేను ప్రపోజ్ చేస్తున్నాను. దానికి కూడా టెక్నికల్ టర్మ్ ఎలా చెప్పానంటే, సార్ అది ఎన్జిటి రూల్స్ అనో ఏదో మీరు రకరకాలు చెప్పేస్తున్నారు కదా, ఇవన్నీ ఒక 6-7 నెలలు పడతాయి. కాగితాల మీద ఎక్కడం, కంప్లైంట్ ఇవ్వడం, యానంలో ఎవరో ఒకరు కేసు వేయడం, లేకపోతే ఇది చేయడం, ఏదో ఒకటి చేయడం. సార్ ముందైతే ఇప్పుడున్న సిచ్యువేషన్కి అక్కడ ఏంటి సార్ పట్టుకెళ్ళి, మిగతాది కాలక్రమేణా మనం చూద్దాం అని చెప్పడం జరిగింది సార్. ఇందులో మళ్ళీ మరి ఎక్కడ ఇంకొక ఆప్షన్ ఎక్కడ లేదు సార్. ఎందుకంటే ఆ పైన 150 ఎకరాలు ఉన్నాయి, మిగతా ఊర్లు ఉన్నాయి అనేటప్పటికి అక్కడేమో ఏంటంటారు ఫారెస్ట్ వచ్చిందని చెప్పి మన మాజీ మంత్రి గారే అక్కడ సబ్మిట్ చేశారంట, అటువైపు ఏమీ రాకూడదని చెప్పి. సరే వాట్ ఎవర్ అండి, అది ఫారెస్ట్ అన్నప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వాలండి. అలా కిందకు వచ్చేటప్పటికి మరి సిటీలో యానంకంటూ నేను సీఎం గారిని కలిశానండి. ఇలా మీకు అవన్నీ కూడా ఉంటాయి. సీఎం గారిని కలిస్తే ఆయన చెప్పిన ఒకే ఒక మాట, సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఇది సరదా అయిన విషయం కాదు, మీరు స్పందించాలి దీనిపైన. అంటే ఆంధ్రాలో స్థలం 3 సార్లు 4 సార్లు ఇదే మాట అన్నారు. ఆ రోజు వేరే దాని నుంచి ప్రెస్ మీట్ జరుగుతుంటే మీరు కూడా చూడొచ్చు. అయితే ఆంధ్రాలో స్థలం అవ్వదు సార్ అది, ఎందుకంటే మా ఇంట్లో చెత్త మీ ఇంట్లో వేయడానికి ఒప్పుకోరు, మీ ఇంట్లో చెత్త మా ఇంట్లో వేయడానికి నేను ఒప్పుకోను. నిజంగా జరుగుతుంది అని ఆయన మాజీ మంత్రి గారు చెప్తే నేను సముఖం సార్, కానీ త్వరగా చేయమనండి. నేనేం అడ్డురానండి, పని పూర్తవుతుంది, ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు, రాజకీయాలన్నీ ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటుంది సార్, నేను దేనికైనా ఇబ్బంది పెట్టనని చెప్పి నేను ఆయనకు కూడా చెప్పినాను. లేదు సార్ అది పాసిబిలిటీ లేని విషయం అని చెప్పి మళ్ళీ నేను ఆయన ఎత్తిన మాట నేను మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడాను. సార్ అది చెప్తున్నారు మీరు, అది నాకు నమ్మశక్యంగా లేదు, అది ఇప్పుడు అయిపోద్దని. లేదు ఎవరు సార్ ఇది, ఎందుకంటే లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ జగన్ గారే మాజీ మంత్రి గారికి బాగా క్లోజు, ఆ రోజే ఇది అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఒప్పుకున్న ప్రజలు ఒప్పుకోరు, లేకపోతే రకరకాల ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ కనబడి అంటే ప్రాక్టికల్గా నా ఆలోచన ప్రకారం అంత సుముఖంగా అయిన విషయాలు కాదు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆ ఎక్స్ప్లెయిన్ చేసి నేను 15 రోజులు అవుతుంది సుమారు దగ్గరగా అదే పరిస్థితి కనబడుతుందండి. అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే ఏది మనం ఆలోచిస్తున్నామో అదే జరిగిపోతుంది అని చెప్పి ఇక్కడ వేసేసి నెల రోజులు టైం తీసుకుని అనేటప్పటికి అది 4 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది అని మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. నేను ఆ ప్రాక్టికాలిటీ కోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇంక ఇందులో చెప్పుకోవాల్సి వస్తే నిన్న మరి నా మీద ఇది చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కూడా కాదండి. ఎందుకంటే సార్ కూడా మరి పెద్ద ఆయన ఉన్నారు, మరి మాజీ మంత్రి గారు కూడా వచ్చి ముందేమో కాదంటున్నారు, మళ్ళీ తర్వాత నన్ను అంటున్నారు. సరే నాకైతే ఓపెన్గా చెప్పాలి అంటే 30 ఏళ్ళు 31 ఏళ్ళు అండి. నాకేమీ ఎవరిని కక్ష పెట్టేయాలి, సాధించేయాలి, ఏదో చేసేయాలనే ఆలోచన ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే నా ఐడియాలజీ ఒకటి ఏంటంటే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే రాజకీయం అనేది ప్రజలు ఇచ్చేదే, వాళ్ళు గౌరవిస్తే ఉంటాం, లేకపోతే లేదు, అంతే తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఏదో రకంగా దాని నుంచి లాగేసుకోవాల్సిన ఇదైతే లేదు సార్. నాకు కేవలం నేను కోరుకునేది ఒకటి ఏంటంటే, ఈ పరిస్థితి పోతే ఎవరింట్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు, గౌరవంగా వాళ్ళు నిలబడతారు, వాళ్ళకి ఏది నచ్చితే అది నెక్స్ట్ అదండి. నేను అది సాల్వ్ చేద్దామనే మొదటి రోజు నుంచి తాపత్రయంతో ఉన్నాను తప్ప
వేరే ఎవరిని ఇబ్బంది పెట్టేయాలని ఇదేమీ లేదు. కొంతమంది ఎక్కడో కనకాలపేటని భీమనగర్ యూకేఎన్ వరకు ప్రజలు సార్ నేను ఎలక్షన్లో మాట ఇచ్చానని కాదు సార్. అది నేను అది ఇప్పుడు చేయకపోతే 2 నెలలు 20 రోజుల్లో మళ్ళీ మొదలవ్వాలి సార్. ఎందుకంటే అది జరిగిపోయిన వాస్తవం. అది నా కోసం ఆర్ఏ గారు నన్ను టైం అడిగారు సార్. 2 నెలలు ఇచ్చాను. 2 4 అయింది, 4 8 అయింది, 8 10 అయిపోతుంటే అది ఇంకా ఆగదు సార్. పట్మని ఏదో రోజు పేలిపోయే సమస్య అది. అయితే దాన్ని అక్కడి నుంచి అది ఇది అవ్వకుండా మీరు చూసారు ఆ కొండలో ఆల్రెడీ మీరు అక్కడ ఉన్న పరిస్థితి చూసారు సార్. చెప్పండి. కనకాలపేట వాళ్ళు ప్రజలే, మేము నేను సార్ చెప్పండి. బోత్ ఆర్ ఈక్వల్ ఫర్ యూ. సంతోషం. కనకాలపేటలో మీరు ఇది ఇక్కడ ఇవాళ నుంచి ఇక్కడ వేయటానికి వేయలేదు, మీరు బాయ్కాట్ చేసి ఆల్రెడీ చూడకుండా అక్కడ క్లోజ్ ఎలా చేశారు? మీకు అదే చెప్తున్నానండి. కనకాలపేట నేను బాయ్కాట్ చేయడం కాదండి, అదే చెప్తున్నానండి. బాయ్కాట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ బాయ్కాట్ మనం ఇప్పుడు యాక్చువల్లీ ఏదైనా ఆర్డర్ ఉంటుంది సార్, కాగితం అదే చెప్తున్నాను సార్. నేను మీకు నెల రోజులు మన దగ్గర కాగితాలు లేవకే కదా సార్ వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ కొట్టించుకుంటున్నారు. వాళ్ళ చేతిలో కాగితాలు పెట్టి కూడా లాగారంటే ఎవరికి వస్తుంది సార్? వాళ్ళు ధర్నా అనౌన్స్ చేశారండి. నేను చేయకముందే అనౌన్స్ చేస్తే అది సార్. ఇప్పుడు మీరు మీ దగ్గర జనరల్గా అడుగుతున్నాను. ఇప్పుడు మనం కూర్చున్నామండి, ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? ఎందుకు కూర్చున్నాం సార్? కాగితాలు ఉన్నాయండి గవర్నమెంట్ దగ్గర సార్. కాగితాలు ఉన్నాయి ఇక్కడ ఏమని, అందుకే ఇక్కడ మనం కూర్చున్నాం. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందండి. మీరు అలాగే మాట్లాడుతారు. వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూసుకున్నారండి. వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని మీరు అడిగిన సూపర్ అండి. మీరు అడిగిన ప్రశ్న దానికి ఈరోజు పోనీ యానంలో ఇది ఒకటే ల్యాండ్ కాదు కదా, ఇక్కడి నుంచి A to Z చాలా ఊర్లు ఉన్నాయి, చాలా చోట్ల మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇది కాదండి, ఇది తీసేయండి సార్. ఇప్పుడు ఇక్కడ వేస్తారనేది మళ్ళీ టాపిక్ కాదు కదా. పోనీ వదిలేద్దాం, సొల్యూషన్ ఎత్తుకుదాం. ఎక్కడ కూర్చొని సొల్యూషన్ ఎత్తుకుదామండి. ఆ సొల్యూషన్లో కూడా మనకు సైట్ కనబట్టలేదు కదా, అర్థమవుతుందా సార్? ఇప్పుడు తీసేద్దాం సార్ గోపాల్ నగర్. ఇక్కడ నుంచి వేరే చోట పెట్టడానికి మనం కూర్చుని నలుగురు మాట్లాడుకుందాం, 4 గ్రామ ప్రజలు కూర్చుని మాట్లాడుకుంటే సొల్యూషన్ దొరకాలి కదా. ఆ రకంగా కూడా లేదు. దీనికోసం మాట్లాడలేదు సార్ నేను. సార్ పందుల్లంక కూడా మాకే విషయం లేదు సార్. అదే చెప్తున్నాను. పందుల్లంక కూడా నేను చెప్పాను కదా సార్, కలెక్టర్ గారు ఆ రోజు STP కోసం తీసుకెళ్ళినప్పుడే అతను వాటర్ బాడీ ఉందంటండి పక్కన. సార్ ప్రతి చోట వాటర్ బాడీ ఏనండి. ప్రభుత్వం అనే పేర్లు 2 తప్ప, ఆ 2 క్లాజెసే తప్ప ఏదైనా ఏ ఒక్క క్లాజ్ అయినా దీనికి అనుకూలంగా ఉంది ఇక్కడ ఏమండి? సరే ఒక్కసారి ఇక్కడ జరిగిపోయింది అయిపోతుంది అనేది సమస్య కాదు సార్, ఇక్కడ జరగదు అనేది నేను చెప్తున్నాను. నేను ఈరోజు కూడా ఇక్కడ రావడానికి కారణం ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ ఎత్తుక్కుంటున్నాం అండి. మీకు అర్థమవుతుందండి? మేము వచ్చి కూడా ప్రజలందరికీ కూడా నేను శాసనసభ్యుడికి అన్ని ఊర్లకి సార్, యానం మొత్తానికి కదా సార్ నేను సమస్య తీర్చాలి సార్. మీకు అక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ జరగకూడదు, మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, అంతే కదా సార్? అదొకటే మీ సమస్య. నేను ఎలా చెప్పాలి సార్? ప్రతి ఊరిలో కూడా ఇందాక ఇప్పుడు ఈయన అడిగారు కదా కనకాలపేటని మీరు ఆపేశారు అన్నానికి. 30 సంవత్సరాల నుంచి కనకాలపేట మరి ప్రజలు, యూకే నగర్ ప్రజలు కూడా, నేను లాస్ట్ టైం గవర్నర్ గారు వచ్చినప్పుడు మొన్న కూడా జస్ట్ ఇలా వెళ్ళి ఒక 2-3 మినిట్స్ నేను అక్కడ నుంచుంటే నాకే ఊపిరాళ్ళ ఆ పొగకి. ఏమంటే మీకు ఇది ఎలా ఉంటుందంటే సార్, పిన్ పాయింట్ నుంచి మనం లాగామనుకోండి, గ్రామాల మధ్య గొడవలు, మాదైతే మీదా, మరి మీ చేత వేసి మా దగ్గర వేయకూడదా, ఇలాంటివి వస్తాయి. దీన్ని జనరల్లీ ఎలా అంటే చాలా టెక్నికల్గా చాలా థిన్ లైన్ అనమాట అండి. దీన్ని ఎంత సాగదీయకుండా ఉంటే అంత మంచిది. కాకపోతే ఏంటంటే మాది మీది అనే వేరియేషన్ కాదండి, ప్రాబ్లం సొల్యూషన్ సార్. మీరు అడిగిన క్వశ్చన్కి నేను వితౌట్ సమాధానం పక్క తీసుకెళ్ళి చెప్తాను మీకు. ఎందుకంటే దానికి చెప్పి కొద్ది ఎలా అంటే ప్రతి ఒక్కరి దగ్గర తినలే అనమాట. అది మీ దగ్గర వేయాలి, మీది మా దగ్గర వేయాలనే సమస్య పెరిగిపోయింది అనుకోండి, ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఎవరైనా ఈరోజు ఇందాక ఆ రోజు సీఎం గారు కానీ మన స్పీకర్ గారు కానీ మీ ఊరు నువ్వు ఎత్తుకు సమస్య నువ్వు కన్విన్స్ చేయన్నప్పుడు అందరూ ఎలాగా గట్టిగా మాట్లాడితే ఎవరో కన్విన్స్ ఎక్కడ అవ్వరు సార్.
చిన్నది ప్రతి చోట కూడా అబ్జెక్షన్ అనేది రైజ్ అవుతుంది. కానీ కన్విన్స్ చేయాలి అంటే మాత్రం వాళ్ళు అక్కడ అంత గట్టిగా మాట్లాడారంటే మేము ఇంకో చోట ఇంకొంత గట్టిగా మాట్లాడతాం. ఎలా చెప్తున్నారు మార్నింగ్ ఆల్టర్నేటివ్ వేకి అక్కడ క్రేన్ తెచ్చి అక్కడ రెడీ చేశారు అక్కడ. నిన్ను కూడా ఇలాగే చెప్పారు, మీరు చెప్పినట్టు చెప్పారు. తెల్లారి ఎవరికి వాళ్ళే ఉండక్కర్లేదు, నిన్న కదా మొన్న చెప్పారు. అవును అన్నాను. ఎవరు ఇంతమంది మీరు పనులని మార్పు కూర్చోకండి, ఒక 5-6 కూర్చొని చాలు అన్నారు. అదే విధంగా కాకుండా నిన్నైతే బాగానే కూర్చున్నాం, ఈ వేళ కొంచెం బతికించాం. ఈ వేళ వచ్చి అవతల ఒక నిమిషం ఆగండి, ఈ వేళ అవతలకు వచ్చారు అనఫిషియల్ గా. అదే సార్ పొద్దున్న ఏదో తిరిగారని చెప్పారు. అవతల నుంచి వే చేస్తున్నారు. ఓకే ఓకే ఏంటండి దారి వెళ్ళడానిక? ఓకే ఉన్న వాళ్ళు 10 మంది గబగా ఫోన్ చేసి ఒక 50 మంది పోగేసుకుని అవతలకి వెళ్ళి అది ఆఫ్ చేశారు సార్. అంటే మేము పరిజ్ఞానంగా ఉంటే ఇంకా వేసేస్తారా? ఇప్పుడు మీరు చెబుతున్నారు, మాజీ మంత్రి గారు చెబుతున్నారు. సరే ఇప్పుడు నేను ఇప్పుడు ఆర్య గారిని కూడా నేను ఆర్య గారి దగ్గర కూడా వెళ్తానండి. నేను మధ్యాహ్నం ఆల్రెడీ వస్తానని చెప్పిన. ఆయన చెప్పేది నాకు గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, నాకు ఇది ఉంటుందండి. ఇప్పుడు ఆయన కూడా నిన్న చూశాను సార్, నేను ఆడియోలు కూడా విన్నాను. మరి సార్ కంటెంట్ అంటా మీ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాను సార్? అలా కాదు సార్, మరి ఆల్రెడీ మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు ఇక్కడ శాసనసభ్యుడు చేశారు, ఈ కథలన్నీ అనవసరమైన విషయాలు కాదు సార్. నేను ఎప్పుడైనా రెడీ సార్, నేను ఓపెన్ బుక్ సార్. ఇక్కడ మన దగ్గర ఏం దాపరమే ఉండదు. రాజకీయంగా కాదు, మా ఏరియా ప్రాబ్లం ఇది. వివిధ రాజకీయ సార్ నేను నాకు పెన్ను ప్రకాష్ గారు లాస్ట్ టైము మీరు కూర్చోండి సార్ ఒకసారి, ఇలాగే ఇష్యూ జరుగుతుంది అన్నప్పుడు నేను వచ్చాను. ధర్నా చేస్తుంటే పెద్ద ఆయన నన్ను పిలిస్తే వచ్చిన వెంటనే అందరూ నా మీద కత్తులు కారాలు నూరేసి స్టైల్లో నుంచుని ఉన్నారు జనరల్గా. ఎందుకంటే మాట వచ్చేసిన వెంటనే కదా, వాళ్ళు ఎవరికి నిజం తెలియనా. నేను ఎంత చెప్పినా కూడా నా మాట పేలకపోతుంది. ఆ రోజు మాజీ మంత్రి గారే ఆయన నోటితో ఇందులో శాసనసభ్యుడి గారికి కూడా ఏం సంబంధం లేదు అని చెప్పాక అందరూ చల్లబడ్డారు. ఏంటి సార్ నిన్న మొన్న కృష్ణారావు గారు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా నేను విన్నాను, అన్నీ చూశాను. నిన్న మీరు ఈ కోర్టుకి వెళ్ళినవి అన్నీ కూడా మీరే అన్న విషయం మాకు తెలియదు కూడా. ఆ రోజు ఇక్కడ అందరూ కూడా గ్రూప్ ఏదో క్రియేట్ చేసుకుని కోర్టుకి వెళ్తున్నారు పలానా దానిపైన చెప్పారు, కానీ అది కార్తిక్ గారి పేరు వేసారని చెప్పి అదేమీ కూడా మాకు తెలియదు. నిన్న మరి ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఇక్కడ కూర్చోబెట్టడం పని ఉంది సార్. ఆల్రెడీ కోర్టుకు సంబంధించి మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఎన్జిటీని 3 నెలల టైం అడిగినప్పుడు సార్ ఇది వేరే స్టోరీ. చెప్తాను. ఇప్పుడు కోర్టు ఉంది, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కోర్టు ఎన్జిటి, అది ఈజీగా మనకేదో మన యానంలో కోర్టు మన లాయర్ చేతిలో ఉంటే ఏంటి ఇలా జరుగుతుందని ఏదో ఒక జడ్జి గారికి చెప్పవచ్చు. ఇది మహాసముద్రం. ఈ లోపల అది ఎప్పుడో అయితే ఉంటే ఈ లోపల ఆర్యో నిర్ణయం తీసుకుని ఇక్కడ వేస్తే రెడీ అయిపోయాడే, ఆల్రెడీ ఒక రోజు కొట్టేశాడే. అవును సార్, అది మరి మన సీఎం గారితో మాజీ మంత్రి గారు చెప్తా ఆగుతుంది కదా సార్. అవైలబిలిటీ లేరు, ఆయన అవైలబిలిటీ లేరు, ఏం చేస్తాం మేము? నేను అసెంబ్లీలో ఉన్నాను సార్, నాకు తెలిసిన వెంటనే నేను వెంటనే చెప్పాను. అశోక్ గారికి చేయండి అని చెప్పి నాకు చేశారు సార్. నేను అడగను సార్, నేను అవైలబిలిటీ లేకపోవడం కాదు సార్, నేను అసెంబ్లీలో ఉన్నాను. ఈ విషయంలో మీరు రాజకీయంగా వెళ్ళదలుచుకోలేదు, ఏరియా మాది, ఏరియాని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంతే. నేను చెప్పేది కూడా అదే సార్. ఆ రోజు అదే గౌరవంతో మీరు చెప్పిన దానికే నేను వచ్చున్నాను. నేను వెంటనే నాకు రాజేష్ చేసి ఇచ్చారు. ఎక్కడెక్కడ ఉన్నారు మీ అందరూ ఉంటుంటే సీఏ ఫోన్ తీసుకోవట్లేదంటే ఫోన్ ఇవ్వండి అని చెప్పాను. వెంటనే ఆర్ఏ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయకపోతే సార్ ఆర్ఏ ఎత్తద్దన్నాడు సార్ అని చెప్పాడు ఆయన. వెంటనే నేను చెప్పేది కూడా సార్, నాదైతే గవర్నమెంట్కి నేను అపోజిషన్ సార్. ఏం సార్ నాకు పనులు చేయట్లేదని మొదటి రోజు నుంచి నా నినాదం ఇదే. మీరైతే గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు సార్. మీకు ఓపెన్గా ఏం చేద్దాం పోండి సార్, నా పవర్ చెప్పండి. మీ ఇష్టం, మీ నోట్లతో తింటాను సరదాగా. నేను కానీ ఉండుంటే బయటకు వచ్చేసి నాకు ఈ ప్రాబ్లం తేల్చి వరకు జరగని అదే సార్ ఎగ్జాక్ట్లీ నేను చేసింది కూడా అదే. మీరు నేను కూడా బయటకు వచ్చేసి సార్ ఇది చాలా చిన్న విషయం కింద చూస్తున్నారు అని చెప్పి వాకౌట్ చేసి బయటకు వచ్చి సార్ రేపు ధర్నా అండి, ఇది పబ్లిక్ మొత్తం బంద్ చేస్తున్నారు, పబ్లిక్ వాలంటీర్గా పబ్లిక్ బంద్ చేస్తున్నారంటే దానికి అందరూ ఏంటి మొత్తం వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారంటే అది ఎంత పెద్ద విషయం సార్. అది చాలా చిన్న విషయం ఏం కాదు మీకు అది అని చెప్పి నేను బయటకు వచ్చి వాకౌట్ చేసి వచ్చి చెప్పిన తర్వాతే నేను మళ్ళీ, ఎందుకంటే సార్ సొల్యూషన్ అనేది రావట్లేదు. 2 రోజులైనా రావట్లేదు, 10 రోజులైనా రావట్లేదు. ఎమ్మెల్యే గారు అది కాదు, అక్కడ
ఆ రోజు ఫస్ట్ రోజు నేను లేను, వీళ్ళు పడ్డ బాధ అంతా ఇంత కాదు. మనకి ఇక్కడ రెసిడెంట్స్ హోల్డర్స్ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు అంత బాధపడాల్సిన పని ఉందా ఇక్కడ మనకని? అంత పని ఉందా? ఇది ఏమన్నా పట్టాల భూమా? వీళ్ళంత ఆర్యూ అంత ఫోర్స్గా వచ్చేసి నాకు రైట్ ఉందంటే ఇంక ప్రజల క్షేమం అక్కర్లేదు వాళ్ళకి. నేను మీకు ఆ రోజు కూడా నాకు వెంటనే చేసిన వెంటనే నేను చెప్పాను, నేను మేము లైన్లో తీసుకోవాలి, మేము వెంటనే మీరు వెంటనే లైన్లోకి వచ్చి ఆర్యూ మీరే ఈ రోజుకి ఆ రోజు నుంచి నేను వెళ్ళనండి. ఎవరికి నేను ఏ విధంగా మాట్లాడానో వీడియో అంటే తెలుస్తుంది అతనికి. అది నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు. అది మొత్తంలో ఈ చుట్టుపక్కల స్కూళ్ళు ఉన్నాయి, హైవే ఉన్నాయి, ఈ ప్లేసే ఆయనకి ఓకేనా? సరే జనరల్గా చెప్తున్నానండి మీకు. ఆయనకి ఇది ఒకటే ఓకే. ఆ రోజు ఇప్పుడు కూడా ఒక శాసనసభ్యుడిగా నన్ను పిలిచి ఈ సైట్ ఎక్కడ పెట్టాలి, ఈ డంపింగ్ యార్డ్ ఎక్కడ పెట్టాలన్న డిస్కషన్ ఎప్పుడు చేయలే. అది మీకు అదే కదా సార్, గవర్నమెంట్ మొదటి రోజు నుంచి నేను చెప్పే మాట ఏంటంటే మీరు నమ్మట్లే సార్. సార్ ఈయన అన్న మాటకి మొదటి రోజు నుంచి నేను చెప్పే మాట ఏంటి, దానికంటూ ఒక ఇదొక విషయం ఏం కాదు సార్, ఇదొక విషయం కూడా కాదు, అన్ని విషయాల్లో ఇదే జరిగింది. ఇక్కడ ఈ 4 ఏళ్ళు కూడా అదే జరిగినప్పుడు ఒక శాసనసభ్యుడిగా నేను మొన్న మీటింగ్ ఆర్ఏ దగ్గరికి వెళ్ళి మ్యాప్ చూపిస్తున్నాను, ఇక్కడ ఎంత ల్యాండ్ ఉంది, ఇక్కడ ఎంత ల్యాండ్ ఉంది, ఇక్కడ ఎంత ల్యాండ్ ఉంది అని. నేను ఎందుకు సర్వే చేసుకున్నాను, నాకు ఎందుకు తెలిసి అంటే లేని ప్రజలకి ల్యాండ్, వేకెంట్ ల్యాండ్ ఉంది కదా, పట్టాలు ఇవ్వడానికైనా పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పి కొన్ని యూకేవి నగర్లో కొంత సైట్ ఉంది, ఇక్కడ కొంత సైట్ ఉందని ప్రజలు అక్కడక్కడక్కడ చెప్పినట్లకి మేము తెలుసుకున్నాం సార్. ఎప్పుడూ కూడా ఇప్పుడు టిల్ డేట్ ఎక్కడైనా మినిట్స్ ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి మీకు జరిగినట్టు. ఒక శాసనసభ్యుడిగా పిలిచి యానంలో ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్కి ఇక్కడ ఈ చోటు ఎదుగుతున్నాం టిల్ నౌ ఎంతమంది ఆర్ఏలు మారారు, ఎవ్వరూ కూడా పిల్లలేదు సార్, ఎవ్వరూ కూడా పిల్లలేదు. నేను ఈ రోజుకి చెప్తున్నాను. కానీ నాకు నేనుగా ఇప్పుడు రాజకీయాల్లో అపోజిషన్లో ఉంటాం, పొజిషన్లో ఉంటాం, రకరకాలు ఉంటాయి. కానీ నేను శాసనసభ్యుడు 4 అక్కలేకపోయినా నేను తిరిగి వెళ్ళి అడగాలి కదా సార్. అదే టైంలో నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఈయన అన్నట్టు అది తప్పు అనడానికి ఇక్కడ అదే జరుగుతుంది, ఎప్పటి నుంచో 4 ఏళ్ళ నుంచి తప్పే జరుగుతుంది సార్. మీకు పోనీ ఓకే, ఇద్దరికి సెమీ పవర్ ఉన్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి కొన్ని డిసైడ్ చేసి ఉండాలా, అవి కూడా జరగలే. పోనీ అది కూడా నేను ఈరోజు కూడా బాధలు చెప్పుకోవడానికో లేకపోతే రాజకీయం మాట్లాడడానికో రాలేదు. ఎండ్ ఆఫ్ ద డే నా కంక్లూజన్ ఏంటంటే సార్, అది ఎప్పుడు జరగలేదు. ఈరోజు కూడా నాకు ఆశ్చర్యం ఎక్కడ ఏంటంటే, అక్కడ అసెంబ్లీలో నేను మాట్లాడితే సార్ ఏదో ఒకటి చెయ్యండి సార్, అక్కడ మున్సాం అనే వ్యక్తి సెలవు పెట్టేసి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అంటే ఒక అసెంబ్లీ స్పీకర్ గారు కానీ అక్కడ సీఎం గారు కానీ ఎడవ నువ్వు వెతుక్కో అంటే నాకు అర్థం కాలేదు సార్. ఏంటి సార్ మీకు చూడాల్సింది, ఆ రోజు కూడా నేను తెప్పిస్తాను, మీరు చూడంటే మీరు ఎత్తుకోండి అంటే నా పరిస్థితి ఏంటి సార్? ఇది నాకు ఏ రకంగానే కూడా ఇప్పుడు కూడా నేను మొన్న వెళ్ళాను సార్ ఇది అని చెప్పి. ఆ బర్రెల్ గ్రౌండ్ కూడా ఎందుకు అనుకున్నానంటే, మీరు కారు ఎక్కి పొద్దున్న బయటికి వెళ్తే ఏ ఊరు వెళ్ళినా కూడా ఊరి చివరి బర్రెల్ గ్రౌండ్ ఉంటుంది, బర్రెల్ గ్రౌండ్ వెనకాలే ఈ డంపింగ్ ఉంటుంది. అది ఎక్కడైనా రొటీన్ కాన్సెప్ట్లో ఉంటుంది. సో ఇక్కడ ఎన్జిటి రూల్స్ అయినా ఏ రూల్స్ అయినా కూడా ప్రస్తుతానికి డంప్ చేయడానికి ఒక చోటు ఉంది కదా, అది నెక్స్ట్ మిగతా అది కంప్లైంట్ పెడతారా, ఏం చేస్తారో, ఈ లోపల గోడ వస్తుంది, ప్రొటెక్షన్ వాల్ వస్తుంది అని చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా తర్వాత విషయం కాదు సార్. ముందు ఒక చోటు దొరుకుతుంది, ఈ ప్రజల్ని ఈ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే రోజు యానం చూడలేని పరిస్థితి రాకూడదు కదా అని చెప్పి ఒక సొల్యూషన్ తీసుకురామని ఇది వదిలేండి. ఇందాక చెప్పారు మాజీ మంత్రి గారు ఒక ప్రైవేట్ ల్యాండ్ ఎతికారని చెప్పి, ఫస్ట్ ఇక్కడ కొట్టిన రోజున అక్కడ కొట్టమని చెప్పాను నేను. ఎందుకంటే మీరు అది ల్యాండ్ ఫిక్స్ అయిపోయారు, రేట్ ఫిక్స్ అవ్వాలి అంతే కదా. 135 రూపాయలు చీఫ్ సెక్రటరీ గారు ఒప్పుకోలేదు, ఓకే 500 తీసుకో, మాకెందుకు, అతనికి 5 లక్షల రెంట్ వస్తే నాకెందుకు, అక్కడ ఫిక్స్ అయిపోయారు, మీరు చేయించుకుంటారు, ఈరోజు కలిపి రేపు చేయించుకో, అక్కడ కొట్టెళ్ళాను, అక్కడ కొట్టాను సార్. ఇంకా అంతకంటే ఏంటి, అదే అంటున్నాను సార్. అది ఎవరు సార్ ఇది ఒప్పించుకోవాల్సింది? అతను కొట్టించుకోవడానికి అతను ఆర్ఏ అంటాడు, దాన్ని బై మిస్టేక్ బ్యాక్ ఫైర్ అయితే ఫైలు అని అన్నాడు. ఇప్పుడు అతను ప్రజాసేవకుడు కదండి, ఇప్పుడు మా సమస్యలోకి ఆలకించాలి కదా కనీసం. మీకు ఫోన్ కూడా ఎత్తట్లేదండి, ఆడికి జీతాలు సార్ ఓటు పక్కన పెడేస్తే ఈ హ్యావ్ టు ఆన్సర్ అండి. ప్రజలే నేను ఇలా ఉన్నారు. ఆ రోజు ఎత్తకపోతే నేను రాజేష్ గారికి సతీష్ గారికి చేశాను. నేను సీఏ గారు అండ్ నా ఫోన్ తీసుకొద్దన్నాడా అంటే నా ఫోన్ ఎత్తట్లేదండి. నేను ఎత్తకపోతే వెంటనే మీకు పట్టుకెళ్ళి సీఏకి ఇమ్మని చెప్పాను.
ఎమ్మెల్యే గారు ఫోన్ ఎత్తపోడు మీకు సిచ్యువేషన్ ఏంటంటే సార్, ఇక్కడికి ఏ రకంగా జరిగిందో ఏ రకం మీకు ఏం ఇబ్బంది పడకుండానే మేము ఇంకో సైట్ ఎదుగుతాం. కానీ ఇప్పుడు ఇప్పుడు ఆయనకు రాజకీయం కంటెంట్ మాట్లాడడం పక్కన పెట్టేస్తే, ఆయన ఒక ప్రైవేట్ ల్యాండ్ పెట్టారు. అది ఎలాగో 135కో లేకపోతే 500కో ఎక్కడో ఒకటి తేలుతుంది కదా, దాంట్లో కొట్టించుకోమంటున్నాను నేను. ఆ ఫైల్ పొజిషన్ వెళ్ళింది సార్. చీఫ్ సెక్రటరీ ఉద్దేశం ఏంటంటే 135 రూపాయలకి 135కి ఆయనకు అంగీకారం లేదు. దాన్ని నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను. సార్ అది 230 అని పెట్టారు, లేకపోతే 200కి ఓకే చేస్తారు, ఏదో దానికి మీరు ఫైనాన్స్ సెక్రటరీలో క్లియర్ చేయండి అని. దానికి అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటే నాకు డైరెక్టర్ గారితో కొంచెం అక్కడ ఎల్ఏడి మున్సిపాలిటీ పెద్దలతో మాట్లాడితే, సార్ దానికి టెక్నికల్గా ఇంతంత అమౌంట్ చీఫ్ సెక్రటరీ గారు అఫీషియల్గా ఇస్తానన్నారు, అన్అఫీషియల్గా కూడా మేము మున్సిపాలిటీకి మేము వాళ్ళకి ల్యాండ్కి ఇచ్చేలాగా మేము చూస్తామని చెప్పారు అన్అఫీషియల్గా. దాన్ని కూడా అది మేము బహిరంగతంగా చెప్పలేం, కానీ అన్అఫీషియల్గా వాళ్ళు మిగతా బ్యాలెన్స్ని పూడిస్తామని చెప్పారు. అది ఎవరండి? మున్సిపాలిటీ వాళ్ళే, పాండిచేరి నుంచి. సార్ అది బాగుంది కదా సార్, అయితే ఉంది సార్, లేకుండా లేదు. అందుకే అంటున్నాను కదా, 135కి ఓకే చేసినా కూడా మిగతా బ్యాలెన్స్ కూడా వాళ్ళు ఏదో రకంగా పూడుస్తామని చెప్తున్నారు. అది వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను బయటికి చెప్పడానికి లేదు. సో ఇదే చెప్పకూడదు యాక్చువల్గా. కాకపోతే ఇందులో సొంత డబ్బులు పెట్టేసుకుని పని ఏం లేదు సార్. వాళ్ళకి ఎవరు కాల్లో వాళ్ళే డిపార్ట్మెంట్ నుంచి మేము చేస్తామని చెప్పారు. ఫుల్ ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పని అయితే, నాకేంటి అంటే ఆ సైట్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు వెళ్ళి కొట్టండి, మీకు కొట్టేసి పని అక్కడ డంప్ చేయొచ్చు కదా సార్. మనం ఇవాళ కాదు, 2 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, మనం డంపింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఆయనకి ఏదో ఒక రేట్ అవుతుంది, పోనీ లేదు ఈ లోపల 2 నెలలు టైం పడుతుంది, 3 నెలలు అతనికి అడ్డం వస్తుంది అన్నప్పుడు నిన్న మాజీ మంత్రి గారు చెప్పారు, లేకపోతే ఈరోజు నేనున్నాను, ఎంతో కొంత మనం ఆయనకి చేయొచ్చు ఆ 2-3 నెలల వ్యవధికి. అలా నేను ఆర్య గారిని అడిగాను ఏదో ఒక సొల్యూషన్ చూడమని, అది ఇంకా జరగలేదు సార్. సరే అంటే ప్రకాష్ గారు చెప్తాను, నేనైతే నచ్చకపోవచ్చు సార్. మీ సీఎం గారు మనిషిని, మీ మాజీ గారు మనిషిని, అది ప్రాబ్లం కాదు అక్కడ, ప్రజల సమస్య. అది మీకు ఆర్యోకి పడకపోవచ్చు, నాకు ఎప్పుడు పడకపోవడం లేదు సార్, ఎప్పుడు పడకపోవడం లేదు. మేము పడకపోవడం అంటే కేవలం ఈ సమస్య నుంచే పడట్లేదు. మన సతీష్ చెప్పిన దానికి మీరు క్లారిటీ ఇవ్వలేదు. ఏది సార్? అది మీరు నాకు అర్థం కాలేదండి. అంటే ఈయన ఎప్పుడు వచ్చారు సార్ మీరు? దేనికి ఇది? ఎప్పుడు? ఎక్కడ అండి? యానంలోనా పాండిచేరిలోనా? సార్ అది చాలా తప్పు. మీకు ఒక విషయం చెప్తాను, నేను ఎప్పుడు ఎలా అంటే నేను 2 చెప్తాను మీకు, అది నాకు అర్థం కాలేదు ఇందాక మీరు చెప్పింది. నేను చెప్తాను సార్, నాకు అర్థమైంది స్టోరీ, విషయం చెప్తాను. నేను ఉన్నాను సార్ ఇక్కడ 3-4 పార్టీలు అండి. ఏమన్నా సార్, అటు వస్తారు ఇటు వస్తారు సార్. సమస్య చెప్పుకోకుండా నేను దూరాను అనుకోండి సార్, చాలా సార్ సమస్య చెప్పినంతసేపు నేను దూరితే మన మాజీ మంత్రి గారే ఎలా చూస్తారు, లేకపోతే నా మనిషి వచ్చినప్పుడు ఆయన ఎలా చూస్తాడు. నా కంటెంట్ ఏంటంటే సార్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ సార్. కూర్చున్నారు ఆపోజిట్ లో, నేను వెళ్ళి ఆయనకి రికమెండేషన్ ఇచ్చాను. సార్ అది తప్పు సార్. నేను ఇప్పుడుగా సార్ మీరు పాండిచేరి వస్తారని నేను తీసుకెళ్తానని నా శత్రువు అయినా కూడా నేను అలాంటివి పట్టించుకోను. కానీ మేబీ మీది ఫొటోస్ ఉన్నాయి, ఇంక చూపించిన తర్వాత మీరు పక్క కూర్చొని చూస్తున్నారు కదా. నా ఏరియాలో ఇలా జరుగుతుందంటే అది రాంగ్ సార్. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అశోక్ గారు, ఆ విధంగా మాట్లాడకండి. కాదు, వెళ్ళి నేను రికమెండేషన్ ఇవ్వనా, నాతో పాటు 4 ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది సార్? అలా కాదు, ఆయన కూడా బిజీగా ఉన్నానంటే నేను కార్లో చదువుకుంటాను ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్నాడు. కార్లో చదువుకుంటాను ఇవ్వండి అని తీసుకున్నాడు. మీరు ఎదురుకుండా చూస్తున్నప్పుడు ఏం మాట్లాడారు జనరల్ గా ఎలా అంటే సార్, సార్ మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను సార్. నేను మొదటి రోజు నుంచి వెరీ ఓపెన్గా ఉన్నాను. మొన్న ఫస్ట్ రోజు మాజీ మంత్రి గారు ఇక్కడ నాకు సంబంధం లేదు ఎమ్మెల్యేగా అని చెప్పారు, మళ్ళీ నిన్న వచ్చి ఎమ్మెల్యే చేస్తున్నాడని చెప్తున్నారు. ఏ రకంగా మాట్లాడతారు సార్? ఇది దేనికి సార్? ఇది నిన్న కార్తీక్ గారు ఆడియోలు విన్నా మరుక్షణం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎలా అంటే దీని అమ్మ ఎందుకు ఎదవ రాజకీయాలు, దీని ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏం కర్మ ఇది మనకి? ఏం అవసరం? నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోవాలా, లేకపోతే నన్ను బ్యాడ్ చేయడానికి, నా మీద బురద చల్లడానికి ఒక ఇంతకాలం సాగదీసి
ఇంత సీన్లు చేసి ప్రతి దాంట్లో ఈరోజు డంపింగ్ యార్డు 3-4 రోజుల్లో వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఇదే పరిస్థితి ఎందుకు ఈ కర్మ మనకి? సో కావాలి ఈరోజు కూడా ఏం డిసైడ్ అయినంటే ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం సార్, ఈ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ విత్డ్రా అయిపోతున్నాను సార్. ఈరోజు ఈ సపోర్ట్ విత్డ్రా అయిపోయి దేనికంటే నాలుగు తీసుకోవడం కూడా పని చేయలేదు నాకు ఎప్పుడు. దేనికంటే ఒక శాసనసభ్యుడిగా మీరు అన్నారు కదా, ఈ ఇందాక నుంచి మీరు సుప్రీం పవర్ అని మీరు అన్నారు, ఈయనేమో మీరు అక్కడ ఏం చేయాలని నేను చూపిస్తాను అన్నప్పుడు అది చేయలేనప్పుడు ఎందుకండి? ఏం చేయలేనప్పుడు ఎందుకని చెప్పి మేమే అదేదో ఇక్కడి నుంచి పోరాడాను అనుకోండి సార్, మీకు దగ్గరగానే ఉంటాను, అక్కడికి వెళ్ళి నుంచుని ఏం పీకడానికండి? ఏం పీకడానికి ఏమీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇప్పుడు నేను నవ్వుకుంది ఏంటంటే మొన్న మాజీ మంత్రి గారు చెప్పిన మాటలన్నీ చూశాను. నిన్న అందులో కోర్టుకు సంబంధించిన ఆయన కార్తీక్ గారు పెట్టిన ఆడియోలు వింటే నాకు ఏంట్రా బాబు ఇది అలా ఏంటిది, ఏం చేయబోతున్నాను నేను, ఇది నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళి ప్రజలకు చెప్తుంటే రోజు ఇదే భాగవతమా? రోజు ఎంతని చెప్తాం, ఎన్నిసార్లు పని అవ్వట్లేదని చెప్తాం, పోనీ ఇంకోలా మార్చి పని చేద్దామా అంటే అది లేదు. ఇంక ఇదే ఏంటి సార్ ఇది? ఇప్పుడు శాసనసభ్యుడిగా ఓటేస్తారు సార్, పని చేయకపోతే 5 ఏళ్ళకి తీసేస్తారు. కానీ ఏటల్ కాలం అది ఇది ఈ తిప్పడాలు యాంగిల్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చూసి ఈరోజు కూడా ఒక క్లారిటీ ఏం పెట్టుకున్నానంటే, ఒక శాసనసభ్యుడు అనండి ఒక పని ఒక మనిషి అట్లీస్ట్ మనిషిగా అయినా ఒక పని మనం తీసుకున్నామంటే దాన్ని ఏదో రకంగా పూర్తి చేసే కసైనా ఉంటుంది కదా. శాసనసభ్యుడు బ్రాండ్ తీసేయండి సార్, పని ఆ పనిలో అయినా కూడా మనం అంతవరకు ఒక పని చేస్తే సొల్యూషన్ ఎతకనివ్వాలి, ఆ సొల్యూషన్ అవతల వాళ్ళు తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ అనేది మనం ఒక ఆన్సర్ చెప్తుంటే వినేలా ఉండాలి. ఇది ఎలా చెప్తున్నామంటే నాకు ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో, నాకు క్రెడిట్తోని ఎట్లతోని పనే లేదు, అవసరం కూడా లేదు. నేను మొదటి రోజు నుంచి కూడా ఒకటే చెప్తున్నానండి, నేను ఏదో చేసేస్తున్నానో ఏదో చేస్తున్నానో నాకు ఓట్ల కోసం అయితే నేను ఎవరిని అడగట్లేదండి. నాకు కావాల్సింది ఉన్న పనిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పూర్తి చేస్తే చాలండి నేను కోరుకునే. ఆ తర్వాత ఆ కాలం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు కూడా అసలు ఆ సబ్జెక్ట్ మాట్లాడదామని రాలేదు సార్. కానీ ఇందాక సార్ పదే రెట్టిస్తున్నారు కాబట్టి నేను క్లారిటీ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా కూడా కష్టమైన ఇంకోటి సార్, ఎక్కడైనా కూడా రాజకీయంలో అతను ఒక కోపంగా చూపిస్తాడు, నేను అతను నా మీద కోపంగా చూపిస్తాడు తప్ప మాకు పర్సనల్గా ఏమి ఉండవు. అతని నాయకుడిని అతను నమ్ముకుంటాడు, నన్ను నమ్ముకునేవాడు అలా ఉంటుంది తప్ప. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే, అతను వ్యక్తి ఇప్పుడు ఆ చీఫ్ సెక్రటరీ దగ్గరికి వచ్చినా గవర్నర్ దగ్గరికి వచ్చినా ఊరిలో సమస్య పట్టుకుని వస్తాడు. ఏమండి సార్, ఆ ఊరిలో సమస్యను అతను చెప్తే నేను అతని ఎలా రిప్రజెంట్ చేయాలి, అది అవసరం ఉందా లేదా, అసలు ఏంటి అది నిజమా కాదా అనేది నాకంటే ముందు కలెక్టర్ చెప్తాడు. నా మాట కూడా వినరు. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా 2 కింద నడుస్తున్నప్పుడు యానంలో ఆయన మాట వింటారు, నా మాట వింటారు. మా ఇద్దరిది పని చేయలేదు అనుకోండి సార్, మా ఇద్దరిది పని చేయలేదంటే కలెక్టర్ని అడుగుతారు, కలెక్టర్ చెప్తాడు. అలాగే నడుస్తుంది తప్ప అశోక్ గారు ఎప్పుడు చెప్పలేదు అనే మాట ఇప్పుడు అన్నం సరిపోదు సార్. ఈ రోజుకి కూడా చెప్తున్నాను, మొదటి రోజు నుంచి నేను ఏ రకంగా అయినా కూడా మీకు ఉపయోగపడడానికే ఉన్నాను తప్ప మిమ్మల్ని పాడు చేయడానికి అయితే నాకు పని లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా ఆయనకి నాకు చెప్పారు సార్, నేను ఫైట్ చేస్తున్నాను, మీ వైపు అడుగుతున్నాను మొదటి రోజు నుంచి కూడా. పోనీ 1 రోజు నమ్మరు, 2 రోజులు నమ్మరు, ఇంతకంటే ఏ రకంగా చెప్తాను సార్ ఇది? ఇప్పుడు కూడా నేను ఈ ఒక్క సమస్య కోసం రాలేదండి, నాకు ఖచ్చితంగా సొల్యూషన్ జరగాలి. ఊరు ప్రజలందరికీ నాకు ఓటేసింది ప్రతి గ్రామంలో ఉన్నారు కదా సార్, ప్రతి ఒక్కరు ఉన్నారు, అందరికీ నేను సమాధానం చెప్పడానికి చెప్తున్నా. దానికి కూడా ఒక పలానా ఏరియా చెప్పాను. ఇప్పుడు కూడా నేను బహిరంగంగా చెప్పాలని అనుకోలేదు, మీరు మాట్లాడించారు కాబట్టి చెప్తున్నారు. రేపు పొద్దున అక్కడ 4 కంప్లైంట్లు వస్తే అక్కడ పెడదామంటే అంతే. ఇందాక మీరు అడిగిన దానికి సమాధానం చెప్పకూడదు యాక్చువల్లీ, కానీ ఎందుకు చెప్పానంటే సరే అంటే మీకు ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ నుంచి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చేశారు, అందరూ కూడా చేసి చూసారు ఎవరికాలు. ఇప్పుడు కూడా అబ్జెక్ట్ పెట్టి మీకు సార్ సార్ కాదు ఒకసారి రాజుగారు ఈయన అడిగారు, మంచి పాయింట్ అడిగారు సార్. ఎలా అంటే మొదటి రోజు నుంచి కూడా మనం ఎంతవరకు పబ్లిక్ మీటింగ్ పెట్టారు సార్. పబ్లిక్ మీటింగ్లో మనం ఇక్కడ అంతా మాట్లాడాం, మీరు వచ్చారు, ఆయన వచ్చారు, అందరూ మాట్లాడాం, కలెక్టర్ గారు ఉన్నారు, అందరూ మాట్లాడాం. ఆ రోజే మన మాటలు తీసుకోవాలా? నేను వెళ్ళి ఏమన్నా
మీరు ఆ రోజు ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది, ఓపెన్ అక్కడ అంబేద్కర్ భవన్ అందులో మీటింగ్ జరిగింది. ఆ రోజు ఎప్పుడు తీసుకున్నారు సార్ కంటెంట్? వార్లకి అడిగారు వారలుగా అడిగారు, రిటర్న్గా మీటింగ్ పెట్టారు కదా. ఆ రోజు కూడా నేను చెప్పాను. ఆ రోజు కూడా మొన్న కూడా నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మైన్యూట్ ఇష్యూస్ సార్. చాలామంది ముందు గవర్నర్ మేడం వేస్తారు, ఆ రోజు ఇక్కడ రిపోర్ట్ ప్రకారం వేసి ఉండొచ్చు. దీన్ని మళ్ళీ బ్రేక్ చేయాలంటే అది మీ వల్లే అవుతుంది తప్ప ఇంకెవరి వల్ల కూడా అవ్వదు. సిచ్యువేషన్ ఏంటి అంటే ఆయన ఎవరైనా కూడా ఇప్పుడు ఇన్స్టెంట్గా చేయడానికి రెడీగా ఉన్నారు సార్. ల్యాండ్ వేరే చోటకి ఏ ఇబ్బంది లేని పరిస్థితి ఉన్న ఒక ల్యాండ్ కావాలి మీకు ఇప్పటికీ దొరకలేదా సార్. మీకు అది కాదు నేను చెప్పేది ఏంటంటే అది వెంటనే అవ్వదు. దానికి ఏంటి అంటున్నానంటే ఇప్పుడు ప్రైవేట్గా ఒక ల్యాండ్ మాజీ మంత్రి గారు చెప్పారు. అది కాకుండా నేను ఒకటి చెప్తున్నాను, ఇవన్నీ కూడా టెక్నికల్గా మన మీద కంప్లైంట్స్ పెట్టి అవి ఇది ఈ ఫాల్ట్లో ఉన్నాయి, ఇది ఈ ఫాల్ట్లో ఉన్నాయని జరగడానికి టైం పడుతుంది. ఈ లోపల మనం డంప్ చేయొచ్చు కదా అంటున్నాను. మన ఢిల్లీ రిప్రజెంటేటివ్ గారు ప్లేస్ చూసారు, అందరికి మనకి ఏమైనా హామీ ఇచ్చారు. దాన్ని మీరు కూడా దాన్ని సపోర్ట్ చేయండి. మొన్న నేను చెప్పింది అదే కదా సార్, సపోర్ట్ చేయండి, మీ ఇద్దరు కలిసి సాధించండి. అది మీకు చెప్పింది మొన్న నేను. అంటే మాకు ఎలా వస్తున్నాయంటే ఆ ఏరియాలో ఒకటి అబ్జెక్షన్ పెడుతున్నాడు, ఈ ఏరియాలో ఒక అవి లేకుండా మీ ఇద్దరు చూడండి కదండి. అది చూసిన దాంట్లో నక్క చొప్పని మీరు పంపించి అబ్జెక్షన్ చేయించినట్టుగా నేను మళ్ళీ మాట వచ్చాను సార్. అది కూడా చెప్తాను సార్, ఏనండి అది కూడా చెప్తాను మీకు. వీళ్ళు ఒక ల్యాండ్ చూసారంట, మనం ఇక్కడ ఆ రోజు ఆపాం కదా సార్, కనకలపేట ఇది ఆపిన వెంటనే ఒక 2-3 డేస్కి ఆంధ్ర వాళ్ళు ఎవరికో ఆర్ఏ గారిని ఎవరినో వచ్చి కలడం జరిగింది. ఏడిస్తుంటే పలానా ల్యాండ్ ఇలాగ చేస్తున్నారు అని. అసలు ఆ ల్యాండ్ మీద పేపర్ మీద టాపిక్ లేదు, ఏమీ లేదు. అయితే జనరల్గా అది ఎక్కడ అని అడిగితే ఇలా పక్కన ఆంధ్ర పక్కన బార్డర్ అండి అంటే, వాళ్ళు ఆర్ఏ గారికి మేము కంప్లైంట్ ఇస్తాం, మాకు ఇలా మా ల్యాండ్ మా ఏరియాకి వచ్చి మీరు ఎలా చేసుకుంటారు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తాం అన్న మాట నాకు తెలుసు తప్ప జనరల్గా ఇంకోటి అందులో మీరు నక్కల సొబ్బ అన్నానో లేకపోతే ఇంకొక అతను అలాంటివి. అండ్ ఇప్పటికి కూడా చెప్తున్నాను, నాకు ఆ ల్యాండ్ అయిపోతే ఏ గ్రామ ప్రజల దగ్గర కూడా ఇబ్బంది ఉండదు. మాజీ మంత్రి గారు చూపించిన ల్యాండ్, అది కూడా చిన్నబ్బాయి గారి ల్యాండ్ ఓకే అయిపోతే మాకు ఏ ఇబ్బంది లేదు. 500 రూపాయలు తీసుకున్నా అందులో ఏమైనా కూడా మాకు సంబంధం లేదు. వెరీ హ్యాపీ నేను, ఎందుకంటే ఇష్యూ సాల్వ్ అయిపోద్ది. అది ఎవరు చేసినా మంచే, ఎందుకంటే అది ఆ ల్యాండ్ ఒప్పుకునేలా ఉంటే. నిజంగా ఈరోజు మొన్న ఎవరో వేరే పార్టీ వాళ్ళు మాకు స్థలం ఉంది కొట్టుకోండి అంటున్నారు సార్. ఇది ఏమన్నా ఇల్లు అన్ని కట్టుకోవడానికి ఇక్కడ నాకు స్థలం ఉంది, ఇక్కడ మీరు మా ఇంట్లో కొట్టుకోండి అంటే వాళ్ళు వచ్చి ఊరుకుంటారా? అది పరిస్థితి. మాకో స్థలం ఉందంటే నాకు ఉందండి ఇక్కడ 3000 మీటర్లు, నేనే ఎత్తాను కొట్టండి పోనీ. ఎవరు అలా ఒప్పుకోరు కదా సార్. ఇది ఆ సమస్య కాదు సార్, నాది అనే దాని సమస్య కాదు. నా దాంట్లో పక్కన 10 మంది ఒప్పుకోవాల్సిన సమస్య. అటువంటి పరిస్థితి నాదే, నేను ఇస్తాను అనడానికి అది పనిచేయదు. అశోక్ గారు ఒక డౌట్ చెప్పండి. మన చెట్టు గారు ఎవరైనా మాట్లాడినప్పుడు వినండి, మీరు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే వాటర్ బాడీ ప్రాబ్లం ఉంది. అవును సార్. ఎవడూ వినట్లేదు మన మాట. దీనికి ఒక టెక్నికల్ టీం చూసి దానికి తగ్గట్టుగా మనం ఎందుకు ప్లాన్ చేయట్లేదు సార్? దీంట్లో యాక్చువల్లీ గవర్నమెంట్ పని చేసుకుని వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు సార్. అలా కదా, మనం చెప్పుకుంటూ పోతే అలా అయిపోతాయి. సిఎస్ వీళ్ళు అంతా వదిలేయండి, వాళ్ళు ఎక్కడ పెట్టినా సరే ఏ వాటర్ బాడీ హైవే ఇక్కడ అన్ని విధాలుగా వ్యతిరేకం. ఇది ఏదో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో దీంట్లో వేసేనా వాళ్ళకి రైట్ చూపిస్తుంది. అంతే మనం ఏంటంటే ఉన్న ప్లేసుల్లో టెక్నికల్ సజెషన్ తీసుకుని దాన్ని తగ్గట్టుగా మనం మలుచుకోలేమా? మీరు ఐడియా వాళ్ళకి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీకు చెప్పిన ఏరియాకి టెక్నికల్లీ మాజీ మంత్రి గారు చెప్పారు, గోడ తీసుకొచ్చాం, వరదలకి ప్రొటెక్షన్ వాళ్ళు తెచ్చామని. చాలా మొన్న కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు, మీరు చూశారు కదా. మొత్తం చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఆ గోడ ఆల్రెడీ అయిపోతుంది కదా సార్, ఇంక మనకు వరద రాదు కదా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు పెట్టుకుంటే వాటర్ బాడీస్లో చాలా చోట్ల మనం పెట్టుకునే అవకాశం ఉంది కదా సార్. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, ఎప్పుడో సంవత్సరం తర్వాత వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది సార్? ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే అలా ఒక మంచి సైట్ ఎత్తుక్కోండి. అది వాటర్ బాడీ అయినా వరదలు రావడానికి 4-5 నెలల టైం ఉంది. అంత పెద్ద వరదలు వస్తే కదా ములుగుతాయి. అంత పెద్ద వరదలు రాని మంచి చోటు ఎత్తుక్కుని ఈ లోపల యానంలో ఎవరో ఒకరు మరి దాన్ని ఏమంటారు, రాజకీయ పార్టీలకు వ్యతిరేకం లేకపోతే ఉన్న వాటికి వ్యతిరేకంగా ఒకరు తయారై ఉంటాడు కదా ఎప్పుడూని. ఆడెవడో కేసు వేయడానికో లేకపోతే అలాంటి వాడిని కూడా బాబు ఊరి నాశనం అయిపోతుందిరా బాబు కేసు తీసేయని చెప్పి మనం ఒక 6 నెలలో సంవత్సరం గంటి లోపల గోడ స్టార్ట్ అయిపోద్ది కదా.
అది నేను చెప్పేది అదే. ఒకసారి ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఇప్పుడు సార్ ఆర్ఏకి నేను ఫోన్ చేశాను సార్ ఆ రోజు, మీరు ఫోన్ చేసి ఎత్తపోతే ఎవరైనా ఊళ్ళో నోటబుల్స్ని నా వల్ల కావట్లేదు మీరు ఏదైనా సజెస్ట్ ఇస్తారని చెప్పి చెప్పడం తీసుకున్నాడు అతను. శాసనసభ్యుడు మాట అయినట్లేదు మీకు నోటబుల్. సార్ ఏమన్నా మీకు ఉండే గౌరవం కూడా మాకు లేదు సార్ అక్కడ, అంతకంటే నేను మీకు చెప్పలేను. మీకు పర్సనల్గా ఇక్కడ కూర్చున్న అందరికీ తెలుసు అది, నేను మళ్ళీ నా నోటితో చెప్పించకండి. కానీ సార్ అది కూడా చెప్తాను, ఆ రోజు ఫోన్ ఎత్తలేదు. ఈవినింగ్ 4కో ఎప్పుడు ఫోన్ చేశాడు సార్. నేను తిరిగి ఫోన్ చేసినప్పుడు ఏంటి అంటే సార్ ఎందుకు ఇలాగ వేస్తున్నారో అని అడిగాను. అడిగితే సార్ మీకు ప్రాబ్లం ఉందేమో 60 to 70% ఆఫ్ యానం పీపుల్కి ఇక్కడ వేయడానికి ఓకే సార్. ఎవరు చెప్పారు సార్ అన్న, జనరల్గా చెప్తున్నాను. సార్ యానం పీపుల్ని ఆల్ పార్టీ మీటింగ్ అంటే, సార్ ఆల్ పార్టీ అని అనకండి సార్, మీరు ఓన్లీ ఎక్స్ఎమ్మెల్యేకి మీకే ఇక్కడ నచ్చదు, మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ నచ్చుతుంది అని చెప్పంటే బయటికి చెప్పండి సార్ అన్న. నేను చెప్పకూడదు సార్, అది 60 to 70% ఓకే సార్ అందరికీ అని చెప్పాడు. అలాంటి సినిమాలు వద్దు సార్. అయ్యి ఎలా అంటే ఒక ముందు ఎక్కడో కొట్టుకునేవారు నలుపు తెలుపు అని చెప్పి, ఇప్పుడు మా గ్రామం మీ గ్రామం అని కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి చేయదు సార్, దయచేసి వదిలేయండి అని చెప్పి నేను కట్ చేశాను. అంటే నేను అన్నీ మాట్లాడేది సార్. 70 అంటే ఊళ్ళో ఎలాగో 70 ఉంటారు అంటే వాళ్ళు ఇక్కడ తీసి వాళ్ళకి నచ్చుతుంది, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కేవలం కొట్టేసేది గోపాల్ నగర్. అదే చెప్తున్నాను సార్. నేనే నా క్లారిటీ నేనే మీకు ఆ రోజు లిఫ్ట్ చేయకపోవడం దానికి చెప్తున్నాను సార్. ఎక్కడైతే సార్ మీ వరకు కూడా మీకు అంగీకారం లేదు కాబట్టి అతను అన్నానికి లేదులేండి సార్. అది మీకు ఈరోజు యానంలో బంద్ జరిగింది, యానం మొత్తం బంద్ చేశారు అంటే కూడా తర్వాత సెలవు పెట్టుకెళ్ళిపోయారంటే అక్కడే ఫెయిల్యూర్ సార్. బంద్ జరిగిన తర్వాత మాకు ఎఫెక్ట్ ఎక్కువ, మీకు అక్కడే ఫెయిల్యూర్ కదా సార్. బంద్ అంటే అదేం చిన్న విషయం కాదు సార్. అది పనులు మానేసుకుని వ్యాపారాలు మానేసుకుని యానం అసలే వ్యాపారం ఏ రకంగా కూడా ఏమీ లేదు, అలాంటిది బంద్ చేశారు అంటే చాలా పెద్ద విషయం సార్. అది ఒక శాసనసభ్యుడిగా నాకు కానీ లేకపోతే మాజీ మంత్రి గారికి కానీ పవర్ అన్నట్లో ఉండేది చాలా పెద్ద విషయం. దాన్ని నేను చాలా పెద్దగా చూపించడానికే ఆ రోజు నేను ఇది చేశాను. అప్పటికి కూడా దానికి కూడా వాళ్ళకి మీరే చూడండి మీ ఊరు సమస్య అంటే, టెక్నికల్గా యానంలో ల్యాండ్ ఎంత ఉంది, దీంట్లో ఆల్ పార్టీ వితౌట్ లేకపోతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కొంతమంది అడ్వైజర్స్ని మీరు అన్నట్టు తీసుకుని వితౌట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూర్చుని నలుగురితో లేకపోతే నాతో వెళ్ళినప్పుడు నేను, లేకపోతే మీరు వెళ్ళినప్పుడు మీరు, ఇలా కాకుండా ఒక 10 మంది మీటింగ్ అరేంజ్ చేయమని సార్ నేను రెడీ. నేను ఎలా అంటే 10 మంది ఏ గ్రామం నుంచి ఏది చెప్తే నేను దానికి ఎక్కడ సంతకం పెట్టమన్నా నేను రెడీ. మీరు అరేంజ్ చేసి వాళ్ళు పిలిస్తే వస్తాం మేము. మీ మిస్టేక్ సార్ అది. మీకు ఇంకో విషయం చెప్తున్నాను నేను. లాస్ట్ టైం అమన్ శర్మ గారు ఉన్నప్పుడు 140 ఎకరాలు ఉన్నది అని చెప్పి పలానా దర్యాలు తెప్ప దాటిన తర్వాత ఆయన ల్యాండ్ ఏదో చూడడానికి వెళ్తే అక్కడ ప్రజలు గొడవ పెడితే అప్పుడు మాజీ మంత్రి గారే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ రాకూడదని చెప్పి ఆయన ఆంధ్ర నుంచి ఫారెస్ట్కి సంబంధించి తెచ్చిచ్చారు. ఆ రోజు కూడా నాకు అది 6 నెలలు అయిన తర్వాత నాకు తెలుసు. మీకు చెప్తున్నాను సార్, శాసనసభ్యుడికే తెలియకపోతే మామూలు ప్రజలకి ఎలా తెలుస్తాయి సార్? మీకు అయ్యి తప్పు సార్. అది మీరు పెట్టండి మేము పెడతామంటే మీరు ఎంతసేపు అదే చెప్తున్నారు. అవన్నీ వదిలేద్దాం, ఈ ఒక్క సమస్యకు వదిలేద్దాం, మిగతా వాటికి చూద్దాం. మిగతా అంటే సార్ నేను ఉన్నాను కదా సార్. నేను చెప్పేది కూడా రెడీ. అది అందుకే అంటున్నాను, పవర్ వాళ్ళ చేతిలో ఉంది సార్. నేను కోరుకునేది ఏంటంటే ఎవరిది ఏంటి అని సార్. వద్దు సార్, నేను భరించింది నేనా మీరా సార్? పడింది నేనా మీరా? మరి అప్పుడు ఎవరు మాట్లాడాలి? అది నేనే మాట్లాడాలి. అది వద్దు సార్. నేను ఎప్పుడు ఓపెనే సార్. నేనేం దాపరికాలేంలో. నేను ఇంకోటి సార్, రాజకీయం కోసం అలాగని కూడా కాదు సార్, అలాగని కూడా కాదు సార్. రాజకీయం కోసం వెంపర్లు అయితే ఆడట్లేదు సార్. ముందు పనులు అయిపోతే ఈ పనికి కాదండి ఈ ఒక్క పనికి రాజకీయం వదిలేద్దాం సార్. నేను రెడీ. ఈ ఒక్క పనికి రాజకీయాలు వదిలేద్దాం. ఏ పని రాజకీయాలతో పని లేదు సార్. నేను మొదటి రోజు నుంచి నేను ఆయన కూర్చుంటాను అన్నప్పుడు చెప్పాను, మీరు ఇక్కడ ఆపండి, చెత్త వరకు ఆపండి, మీరు కూర్చోవాల్సిన పని కూడా లేదని చెప్పాను నేను. మీరు ఏదో నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఏదో టైంలో వస్తున్నారండి అంటే కరెక్ట్గా 5:30కి ఓ రోజు 5:30 పొద్దున్న ఎప్పుడో ఫోన్ చేసి బండ్లు రెడీ చేసి పెట్టారండి అంటే నాకు ఆ హెచ్ఆర్ఓడు ఎవడున్నాడు ఫోన్ ఏమన్నా పట్టుకెళ్ళాను అన్న. ఎవరంటే ఆర్య గారు అంటే ఊరు వెళ్ళిపోతే ఏం చేసి వెళ్ళిపోమన్నారా అని చెప్పి 2 వెనక్కి వెళ్ళిపోయారు. మనం
అంటే నేను అనేది కూర్చోద్దని కాదండి, దానికి ఒక టీం పనిచేస్తుంది. వెనక్కి వెళ్ళలేదు వాళ్ళు, కంటికి చేస్తాను ట్రాక్టర్లు అంటే వెళ్ళారు వాళ్ళు. మీరు నాకు చెప్పారు కదా అశోక్ గారు, ఇది మీకు దానికి ఒక క్లారిటీ రావట్లేదు నాకు. ఏంటండి? ఈ సమస్య మీద ఏదో కోవిడ్ టైము అన్నీ మనకు అన్నెసరీ, మీరు పోరాటం చేసి దీన్ని మాఫ్ చేయించాలి. సార్ నేను అగండి నా పూర్తవనండి. ఇన్ని రోజులు కూర్చుంటే యాజ్ మీ నియోజకవర్గంలో ఇంత ప్రజలు కష్టాలు పడుతున్నారంటే మీరు అసెంబ్లీ ఉన్నారు కరెక్టే, రాగానే పరుగు రావాలి వచ్చి ఏంటి ఇలా మీరు రావక్కల సజెషన్ చేయాలి. నిజంగా ఆఫ్టర్ ఆల్ చిన్న ఎంప్లాయ్ పెడితే నిజంగా వచ్చేద్దాం సార్, భయపెడతారు వీళ్ళందరూ. నిజంగా సార్ పట్టాలతో ఉండేవాళ్ళ కాదు మీరు అన్నది నిజంగా ఉంది సార్. పగలు పనులు మానేసుకుని ఇక్కడ కూర్చోవలసిన పని ఉందా మాకు? నిజంగా సార్ వెరీ హ్యాపీ మీరు అన్నట్టు, నేను చాలా బాగా వద్దును. కాకపోతే మొన్న మాజీ మంత్రి గారి మాట్లాడలకి నిన్న చూసిన ఆడియో రిపోర్ట్లకి మైండ్ పోయింది సార్ నాకు ఒక నిమిషం. ఏంట్రా బాబు ఎందుకు ఏదో రాజకీయం ఇది, ఏం కర్మ మనకి ఇది యానం ప్రజలకి, నా మీద కక్ష ఉంటే నా మీద ఆడాలి కదా, ఇది ఎందుకు ఈ టైప్ ఆఫ్ థియరీ, దీని మీద సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ మనం తెలుసుకోవాలి కదా, అసలు కోర్టుకి ఎవరు వెళ్ళారు, ఎవరు ఏం చేయరు, ఎవరు ఏంటి అనేది సబ్జెక్ట్ మనం తెలుసుకోవాలి కదా అని నేను అవన్నీ కూడా యాక్చువల్లీ నేను పెద్ద పట్టించుకోను సార్. అవన్నీ వింటూ మీరు వెళ్ళారు అనుకున్నాను సార్, మీరు వెళ్ళి పలానా కార్తీక్తో ఇచ్చారు పలానా, దాన్ని మళ్ళీ ఎలా తిప్పి మళ్ళీ శాసనసభ్యుడి మీద ఈ రోజుకి చెప్తున్నాను సార్ నేను, ఇది సీఎం గారు కానీ గవర్నర్ గారు కానీ ఒక్క నిమిషం ఇది పట్టించుకుంటే మాది అని 5 నిమిషాల్లో పోతుంది సార్, 5 నిమిషాల్లో పోతుంది సమస్య. ఏంటి సార్ ఇదే పరిస్థితి పాండిచేరిలో రమ్మనండి, ఇదే పరిస్థితి పాండిచేరిలో తెమ్మనండి, ఎందుకు అవదు? తెలుగు వాళ్ళు అంటే అమాయకుడు కాదు సార్, రాజకీయం జరుగుతుంది అక్కడ, అంతకుమించి ఏమీ లేదు. మీరు తెలుగు వాళ్ళు అంటే చెప్పకండి సార్, మిగతా అన్ని సమస్యలకి ఎలా చిటికలు అయిపోతాయి, ఒక ఈ సమస్యకి 2 నెలల నుంచి సాగదీసి దేనికి చేయండి, నేనే దానికేం కాదన్నట్లే. కానీ ఒకటి సార్, ఎండ్ చేయండి చాలు, ఎండ్ చేసేద్దాం అంతే ఇంకా. ఎందుకంటే దీంట్లో నేను చాలా హ్యాపీ, ఎలాగా బ్యాట్ చేయాలనుకున్నారో ఎవరేమనుకున్నారో చేసేయాలనుకున్నారో హ్యాపీ చాలు, ఇంక ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నాను. నేను కూడా దేనికి తగ్గమంటారో చెప్పండి, అన్నిటికీ నేను తగ్గడానికి సిద్ధం, అన్నిటికీ నేను రెడీ. కాకపోతే ప్రజలని నాకు మొదటి రోజు నుంచి కోవిడ్ వచ్చినప్పటి నుంచి ట్రీట్మెంట్ దాకా కూడా నేను ఒకటే వదుకున్నాను. ఎందుకంటే రాజకీయం వేరు, ప్రాణాలు వేరు, పబ్లిక్ వేరు, సమస్య వేరు. మొదటి రోజు నుంచి నేను సమస్యపైనే పోరాడుతున్నాను, ఎప్పుడు రాజకీయాన్ని కలపలా. రాజకీయం వచ్చినప్పుడు నాకు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నన్ను పొడిచాయి హ్యాపీ, కాకపోతే నన్ను అడ్డు పెట్టుకుని నువ్వు ప్రజలను పొడుస్తానంటే నాకు ఓపిక లేదు. ఈ రోజుకి కూడా చెప్తున్నాను, నాకేమీ రాజకీయం పని లేదు సార్, మేము ఇవి కూడా ఎత్తకూడదు అనుకున్నాను, మీరు ప్రతిదాన్ని ఇంకా లాగుతున్నారు కాబట్టి నాకు తప్పట్లేదు అంతే. కేవలం ఏంటి అంటున్నానంటే, అన్ని సమస్యలు చిటికలో పరిష్కరించిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారికి ఇది చాలా 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 నార్మల్ విషయం అంతే. కానీ ఇప్పుడు కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, నేను శాసనసభ్యుడిగా లాస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పుడు ఆయన పాండిచేరిలో ఉన్నారు, అదే నేను లోపల సమావేశాలు జరుగుతున్నాయి, నైట్ 5:30 12:30 వరకు జరిగినాయి సమావేశాలు. బయట నుంచి ఉన్నారు ఆయన, బయట మంచి ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయండి. అయితే లేకపోతే ఏదో టీచర్స్ సమస్య పైన వెళ్ళారు, వేరే సమస్యలపైన వెళ్ళారు. కానీ ఆ రోజు కూడా యానంలో బంద్ జరిగి ఒక రోజు అవుతుంది, అన్నీ అవుతున్నాయి తప్ప మీరు ఆయన సోషల్ మీడియా కానీ ఎక్కడైనా చూడండి, ఆయన ఎవరిని కలిసి ఈ సమస్య మీద అడగలేదు. ఆయన ఈ సమస్య మీద మాత్రం కలిసి ఎవరిని అడగల. మరి పాండిచేరి వచ్చారు, సీఎంని కలిశారు, అందరినీ కలిశారు, అన్నీ కలిసి ఉన్నప్పుడు ఈ సమస్య గురించి మాట్లాడి ఉండాలి కదా. మిగతా వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకెళ్ళి సీఎం గారి దగ్గర 3 గంటలు 2 గంటలు కూర్చోబెట్టి అన్ని సమస్యలు మాట్లాడారు ఆయన, ఈ సమస్య గురించి మాట్లాడలేదు. ఎందుకంటే యూ హ్యావ్ ఎ కంప్లీట్ కంట్రోల్ ఆన్ దిస్. ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు అతను మాజీగా పనులు చేయించినాగా ఢిల్లీ ప్రతినిధిగా పని చేయించగలుగుతున్నాడు అక్కడ 2 రకాలుగా కూడా సార్. ఢిల్లీ సార్ పోనీ మీరు అన్నట్టు మీరు మాట్లాడితే సార్, ఇప్పుడు టాపిక్ వచ్చి సార్, నేను మాజీనే పిలుస్తాను, మీరు నచ్చిన ఢిల్లీ రిప్రజెంటేటివ్గా మనకు పనులు చేయించగలుగుతున్నాడు అతను. పోన్లేండి సార్, పోనీ మీరు అన్న ఢిల్లీ రిప్రజెంటేటివ్ గారిని చేయమనండి. మాజీ అంటే అది అతనికి ఒక పదవి ఉంది అది సార్, ఇప్పుడు అది మళ్ళీ ఇంకొకటి ఎక్కడికి వెళ్ళిపోద్ది. నేను చెప్తాను, ఇంకొక గంట మాట్లాడమన్నా నేను రెడీ, కానీ కంటెంట్ ఎక్కడికి వెళ్ళి పాలిటిక్స్ అయిపోతుంది సార్. సార్ నేను దేనికైనా మాట్లాడగలనండి, కానీ పాలిటిక్స్ వద్దని మాట్లాడట్లేదు అంతే సార్. మీరు అండి జనరల్గా అడుగుతున్నాను సార్, మీరంటే నాకు చాలా గౌరవం, తప్పుగా అనుకోకండి. మీ నాయకుడిని కాపాడుకోవడానికి ఒక 1 గంట 20 నిమిషాల నుంచి మీరు నన్ను గెలికేసిన, నేను ఇంకో గంట అయినా నేను రెడీ సార్ మాట్లాడడానికి. కాకపోతే అది వదిలేండి సార్, ఆ రోజు కూడా మీ మీద గౌరవంతోనే నేను వచ్చున్నాను,
మీ మీటింగ్కి. ఎందుకంటే ఐ హ్యావ్ ఏ హ్యూజ్ అంటే పర్సనల్గా ఐ హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పెక్ట్ అండి. ఎందుకంటే మాజీ గారి టీంలో అన్నింటిలో కూడా ది బెస్ట్, కొంచెం ఆలోచించి మాట్లాడే దాంట్లో ఆయన ఉంటారు. అందుకని ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్. మిగతా వాళ్ళు ఎవరు నాకు సంబంధం లేదు, కానీ అప్పుడప్పుడు రాజకీయం కదా తప్పదు కదా అనుకుంటూ ఉంటాను. కానీ జనరల్గా కూడా ఆర్గ్యూ చేయడానికి 100 ఉన్నాయి, కానీ నాకు ఐ డోంట్ వాంట్ అంటే ఇందులో మీరు కూర్చోవడం ఇష్టం లేదు ఫస్ట్ ఈ డిబేట్లో. లేదు సార్, నేను సార్ ఇక్కడ వరకు మీకు ఇక్కడ జరగకుండా కూర్చోమంటారు మమ్మల్ని, మీరు కూర్చునే పరిస్థితి అయితే ఉండదు సార్. సార్ నేను ఒకటి చెప్తాను, ఫైనల్గా చెప్తాను ఏనండి సార్, ఇక్కడ సైట్ ఎతికితేనే సొల్యూషన్ సార్. ఇక్కడ మీరు కూర్చోవాలని కాదు, కావాలంటే నేను 4 మనుషులను పెడతాను, మీరు వెళ్ళిపోండి. అది ఆపి పరిస్థితి నేనే పడతాను. ఇక్కడి నుంచి నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి కూడా కదిలే పని లేదు. పొద్దున్నే వచ్చి నేనే కూర్చుంటాను కావాలంటే, ఎందుకంటే నేను కూడా మీ ఊరిలోనే ఉంటున్నాను కాబట్టి. అండ్ నేను అదే సార్, నేను కూడా ఇక్కడ ల్యాండ్ లార్డేనండి, నేను కూడా ఇక్కడ ల్యాండ్ లార్డే కంగారు. సరే, మేము మా టీంతో మీకు ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తగా ఒక్కొక్కరు ఇద్దరు వెళ్తే నా టీంతో నేను ఆపుకుంటాను సార్. ఎక్కడ ఒకటి కొట్టినా నాదే సమస్య, నేనే చూసుకుంటాను. ఒకటి ఏంటి అంటే సమస్య ఎప్పుడు తీరుతుంది అంటే ఇలా కూర్చుంటే జరిగిపోదు సార్. ఇది వేరే ల్యాండ్ ఎత్తుక్కున్నప్పుడే సమస్య తీరుతుంది. యానం ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటి అంటే సమస్య పూర్తిగా తీరాలనే నేను కూడా చూస్తున్నానండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆర్ఏ గారి దగ్గరికి వెళ్తున్నాం, గవర్నర్ గారికి కూడా. మీది వేరే సమస్య సార్, నాకు యానం ఊరు మొత్తానికి చెత్త క్లీన్ చేసే సమస్య నాది. అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఇదిగో ఎతుకుతున్నాను అన్నారు, మీరు ఇప్పటికీ ఆయన చెప్పిన సైట్ ఉంది కదా సార్, అదే చెప్తున్నాను సార్. నేను కూడా నాకు కూడా ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్ అండి. ఎందుకంటే మొన్న నాకు డైరెక్టర్ గారు వచ్చి నా దగ్గర కలిసి ఉన్నప్పుడు ఈ ల్యాండ్ 135 రూపాయల గురించి 200 రూపాయల గురించి ఆయనే చెప్పారు. ఇలా ఫైల్ వెళ్ళింది సార్, అది రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి రిజెక్ట్ చేశారు. 230 రూపాయలకి ఎంతో వాళ్ళు పెట్టారు, 135 రూపాయలకే చీఫ్ సెక్రటరీ గారు రిజెక్ట్ చేశారు. అంటే నేనేమనుకున్నానంటే చీఫ్ సెక్రటరీ సుపీరియర్ ఈజ్ గవర్నర్, ఐ కెన్ కన్విన్స్ గవర్నర్ ఇది అవ్వడానికి అని చెప్పి నేను డైరెక్ట్గా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ వెరీ ఎమర్జెన్సీ ఇష్యూ, ఇది మీరు ఇది చేయాలని చెప్తే ఆయన వాళ్ళ సెక్రటరీని అసైన్ చేశారండి. ఇక్కడ క్లోజ్లీ ఫాలోఅప్ చేయండి ఏంటి అని చెప్పి నేను ఇక్కడ సిచ్యువేషన్ చెప్పాను. చెప్తే మా మణికందన్ గారని ఆయన వెంటనే మాట్లాడి నేను సాల్వ్ చేస్తామని చెప్పేటప్పుడు డైరెక్టర్ గారిని మళ్ళీ కలిసి, సార్ గవర్నర్ కూడా అష్యూరెన్స్ ఓకే మీరు గవర్నర్ నుంచి చెప్పిస్తానంటే నాకు వెరీ హ్యాపీ. కాకపోతే ఇన్స్టెంట్ డెసిషన్ ఏదో ఒకటి జరగాలి సార్. ఆ ఫైల్ మూమెంట్కి కనీసం ఇట్ టేక్స్ టైం కదండి. ఇలా ఇన్స్టెంట్గా 2-3 రోజుల్లో 4 రోజుల్లో అయిపోయిన పరిస్థితి అదొకటే అవ్వగలదు సార్. నేను ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు సార్, నేను ఇప్పుడు మాట్లాడతాను సార్. నేను ఇంకోటండి, నేను కూడా ఇప్పుడు అడిగేది కాగితాలు అన్నీ మనకెందుకండి, అది ఓకే అని అనుకున్నప్పుడు అక్కడ కొట్టేద్దాం అంటున్నాను నేను. డబ్బులు అవన్నీ మరి మాజీ మంత్రి గారు ఇస్తానంటున్నారు, లేకపోతే ఆ బ్యాలెన్స్ ఏదో నేను ఇస్తాను, హ్యాపీ, నాకు అదేం ఇబ్బంది లేదు. ముందు సమస్య క్లోజ్ అయిపోతుంది, తర్వాత పేపర్ వర్క్ చేసుకుందాం అంటున్నాను. ముందు కొట్టేస్తే హ్యాపీ కదండి. నేను రెడీ సార్. ఇప్పుడు కూడా ఆర్ఏ గారి దగ్గరికి వెళ్తున్నానండి, ఓపెన్గా చెప్పేస్తాను అక్కడ కొట్టేస్తానని. నేను మీకే ఫోన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మాజీ మంత్రి గారికి కూడా మీరు సారీ కృష్ణారావు గారికి కూడా మీరు చెప్పండి, ఆయన ఫీల్ అవుతున్నారు దాన్ని. కృష్ణారావు గారికి మీరు చెప్పండి ఆయనకి అది ఓకేనంట అని మీరు చెప్తే నేను ఆర్ఏ గారిని అడుగుతాను. సైట్ ఉన్నప్పుడు కొట్టేసుకుంటే సమస్య ఏం లేదు కదా సార్. ఫీల్ అంటే మీకు రేపు పొద్దున్న ఏ చైర్మన్ వస్తుంది అని మాజీ అంటే బాగుంటుంది. లేదు సార్, నేను ఎందుకంటానంటే సార్ అది కూడా ఇప్పుడు వద్దులేండి, ఫీల్ అవుతారు వీళ్ళు. సార్ చెప్తాను, నేను మీకు పర్సనల్గా చెప్తాను మాట్లాడదాం. ఒక క్లారిటీ రాలేదు సార్, చెప్పండి. వీళ్ళకి రాలేదు, నాకు చెప్పండి సార్, మీకు అది చెప్పండి సార్. మేము ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా లోకల్గా ఉండే ఎమ్మెల్యేకి ఏమీ తెలియకుండా జరగదు. నా పూర్తిగా వినండి. ఇక్కడ సిఎస్ వచ్చినా, కలెక్టర్ వచ్చినా, డైరెక్టర్ వచ్చినా ఫస్ట్ ఎమ్మెల్యేకి చెప్పి రావాలి. ఆర్యో చెప్పాలి ఎమ్మెల్యేకి, లోకల్ కలెక్టర్ వస్తున్నాడా, సిఎస్ వస్తున్నాడా, ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడున్నా ఏమైనా సమస్యల మీద ఉండాలంటే మీరు రండి అని చెప్పేసి అలర్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ పార్ట్. అక్కడి నుంచి ఏది చేయాలన్నా మిమ్మల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళి చేయాలి. అది స్థలాలు చూసినా ఎక్కడ చూసినా కానీ మీకు ఎన్ని పాత్ర ఉంది, మీ తెలిసే జరిగినాయి అని చెప్పేసి మేమంతే. ఏమవుతుంది, ఎమ్మెల్యే ఎవరు ఉంటారు, అయ్యారు కదా మీరందరూ అయ్యారు కదా. ఈ రోజుకి ఒక శాసనసభ్యుడిగా 4 సంవత్సరాలు అవుతుంది, నాకు ఆఫీస్ లేదు అక్కడ.
ఏమండి ఆఫీస్ లేదు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది సిగ్గే, కానీ ఆఫీస్ లేదు. దేనికి ఇవ్వట్లేదు? ఒక శాసనసభ్యుడికి 30 నియోజకవర్గాలు కానీ లేకపోతే పక్కన ఆంధ్రలో 175 నియోజకవర్గాలు కానీ శాసనసభ్యుడు గెలిస్తే శాసనసభ్యుడికి ఒక ఆఫీస్ ఉంటుందండి. ఈ రోజు వరకు అది లేదు ఇక్కడ. లేదు అంటే మీరు అన్న మాట అన్నారు కదా సార్, నేను తన్నేసి కూర్చోవచ్చు అక్కడ. ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకోబడిన మనిషికి విలువ లేనప్పుడు దేనికి? మీరు అన్నట్టు అమన్ శర్మ గారు ఉన్నంత వరకు చీఫ్ సెక్రటరీ ఏ సమస్య దేనిపైన వచ్చారు, లేకపోతే కలెక్టర్ దేనిపైన వస్తున్నారు, పలానా ఈరోజు ఒక ఐఏఎస్ దేనిపైన వస్తున్నారు అనేది ఒక ఈ మీటింగ్కి ఎవరు అర్హులు, ఈ మీటింగ్కి ఎవరు అర్హులు కాదు అనేది ప్రాపర్గా జరిగింది ఈ ఊరిలో. ఆ తర్వాత ఇతను వచ్చిన తర్వాత దేనికి కూడా తెలియదు. రేపొద్దున ఆఫీస్ మీటింగ్ అయితే, గవర్నమెంట్ ఫంక్షన్ అయితే రాత్రి 10 గంటలకు వచ్చేలాగా గుమ్మంలోకి ఇన్విటేషన్. పొద్దున్న 10 గంటలకి ఎమ్మెల్యేకి ఏదో పని ఉంటుంది. ఆల్రెడీ 2 రోజుల ముందే ఆక్యుపై అయిపోయి ఉంటాయి. పొద్దున్న 10 గంటలకి ఎలా వెళ్తాడు? కానీ ఏంటి దానికి ఈ పక్కన ప్రజలేమో మా పెళ్ళి లేకపోతే ఇంకో దాంట్లో ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్తుంటే ఇక్కడికి మాకు రాలేదని చెప్పి రెండిట్లో బ్యాడ్ అవుతాం. ఇదా అండి? నేను ఇలాంటి చాలా మాట్లాడతాను సార్. నన్ను మీరు అసలు టచ్ చేయద్దు అసలు ఆ విషయంలో. తప్పు సార్ అది. నేను ఇప్పటికీ ఫేస్ చేస్తుంది ఎవరికి. నేను మొన్న కూడా సీఎం గారు ఇక్కడికి వస్తే మొత్తం ఆ రోజు ఫెస్టివల్ రోజుని ప్రజాోత్సవాలకి నేను పాండిచేరి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలా ఉన్నాను, 30 వాళ్ళతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలా ఉన్నాను. నేను ఇక్కడ శాసనసభ్యుల్లో లేను. ఎందుకంటే ప్రొపరేటర్షిప్ నాకు ఇచ్చి దానికి బొమ్మలో దెమ్మలో ఇవి పంచి పెడుతున్నారు ఏమో, ఇక్కడేమో ప్రొపరేటర్షిప్ ఇదంతా నేనే చేస్తున్నట్టు. కానీ నేనే స్టేజ్ ఊరికి ఒక 2 నిమిషాలకి దిగిపోవడానికి వచ్చాను, కానీ పేరేమో నాది. సరే ఇలాంటివన్నీ నేను చూస్తేనే నాకు వద్దు. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఇది ఇలా జరిగింది కానీ నెక్స్ట్ ఇలా జరగదు సార్. అది జరగనివ్వను సార్ ఎట్టి పరిస్థితుల్లో. అది మాత్రం చాలా బలంగా ఉంటుంది సార్. రేపు మనకి ఈ సమస్యకి పరిష్కారం ఏంటన్న దాని గురించి మనం దోమల బాధ అంటే పర్వాలేదండి. నైట్ చేసుకుంటారు, పగలు కూడా తలుపులు తీసుకోలేకపోతున్నాం సార్. ఎందుకంటే ఆ పగలంతా మొత్తం ఈగలండి, గుంపులుగా ప్రతి దాని మీద తిని అన్నంలో కూడా తీసుకుని ఎలా తినగలం సార్? అన్నం తినేటప్పుడు ఇక్కడ చెత్త ఎప్పుడు వేసారు అప్పుడు స్టార్ట్ అయింది మొత్తం ఇక్కడ వేసిన సార్. చూడండి గేట్ దగ్గర గేట్ ఓపెన్ చేస్తే అన్ని ఈగలే వస్తాయి మొత్తం, మనుషులు రారు. ఒకసారి వచ్చి చూస్తే మీకు నాకు అర్థమైందండి. మీ వరకు ఇబ్బంది ఏమి రానివ్వము, కానీ ఒకటి ఊరిలో సమస్య వచ్చింది, అందరూ కలిసే పోరాడాలి. ఇది ఒక చోటదని కాదు, ఇక్కడ చెత్త మీ దగ్గర ఇది కూడా ఇంకో చోటకి వెళ్ళాలి. ఏమో అర్థం చేసుకోండి. ఖచ్చితంగా దీన్ని అయితే సాల్వ్ చేస్తాం. ఇక్కడికైతే రానివ్వం. అదైతే నేను మాట్లాడగలుగుతున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కూడా కాదు. ఎవరో కొంతమంది 4-5 అంటే కొంచెం టైం పడుతుంది. మా వాళ్ళు ఉంటారు సార్, పోనీ ఓకేనా? మా వాళ్ళు ఉంటారు. మీ పార్టీ సార్ రాజు గారు నేను ఎందుకంటున్నానంటే ఆయనలో రిలీఫ్ నేను ఇచ్చేచ్చు, కృష్ణారావు గారిలా నేను ఇవ్వచ్చు. నేను తెలియకుండా మాట్లాడాను అనుకోండి, నేను అబద్ధం చెప్పి వెళ్ళినట్టు ఉంటుంది. నాకు అది నచ్చదు. నేను వెళ్ళి ఇప్పుడు కూడా నేను అక్కడ సెక్రటరీ గారితో మాట్లాడతానండి ఎక్కడ ఉందో. నిజంగా అది అయిపోయినంటే వెరీ హ్యాపీ అండి. ఆయన ఫాలో అప్ చేస్తున్నారు అనుకో నేను హ్యాపీయే కదా, పని అవుతుంది మనకి అన్నప్పుడు వెరీ హ్యాపీ అండి. కాకపోతే ఇప్పుడు ఆర్య గారి దగ్గరికి వెళ్దామండి ఏంటి అని చూసి అక్కడ కూడా వెళ్ళి నేను ఏంటో నేను చేసి చెప్తాను. ఏమంటే మీకైతే ఇక్కడ రాదు సార్, మీరు కూర్చోబోతే మీకు ఈ 4 ఏరియాలు కూడా మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు రోడ్లు అడిగారు, అవి కూడా వేస్తున్నారు. మీకు ఇబ్బంది రానే ఏంటంటే ఆరోగ్య పరిస్థితి కదా సార్, ఏదైనా ఉండాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి కదా సార్. నాకు ఈ రోజు సమస్య ఎలా ఉందంటే అండి, మన ఇంట్లోదే వెళ్తుందమ్మా, మళ్ళీ రేపు మీ ఇంట్లో చెత్త పట్టుకుని వెళ్తారు, ఎక్కడొక్కడి కొట్టాలి. ఇలా అందరూ అనుకుంటే కానీ ఇది అవ్వదు. ఒక రోజు అటు మీరు 4 ఏళ్ళ క్రితం కూడా రోడ్లో ఉన్నారండి. కొలిసారు అలాగే 4 ఏళ్ళ క్రితం కొలిసారు, 6 ఏళ్ళ క్రితం వరకు ఇచ్చాను సార్. నెక్స్ట్ కరెక్టేనా సార్? 20 కోట్ల రూపాయలు ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్ బ్లాక్ అయిపోయింది. రాజకీయ కారణాలు అయితే ఏదైతే అది చాలా రోడ్లు క్లియర్ అయిపోతుంది. మీకు రానివ్వండి ఆ పరిస్థితి, మీకు అది రాదు. నేను ఇక్కడ
అమ్మేసి ఇక్కడ పీస్ఫుల్ ఉందని ఇక్కడ కొనుక్కున్నాం స్థిరాస్తులు అమ్మేసి కొనుక్కున్నాం మనం తీరా వచ్చి మాన్యతలు పెట్టి దయచేసి ఇప్పుడు మీరు అడగండి సార్, మీరు అన్నారు వీళ్ళ వరకు రోడ్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలనీ ఉంది వెనకాల ఇలా ఇచ్చుకుంటూ వచ్చాను. ఇంత డెవలప్ చేసిన ఏరియానే నేనే అవును అయిపోయింది కాబట్టి చెప్తారు, మీరు ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి అలా నేను డెవలప్ చేసిన నేనే పాడు చేయాలి.